దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి కనుక దావీదుతో ఆరంభించబడింది. ముగింపు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16లో మనం చూస్తాం. దావీదు వేరుచుగురు వేకువ చుక్కనై ఉన్నాడు అన్న మాట మనం చూస్తాం. కనుక దావీదుతోనే ఐక్యపరచబడినట్లుగా మనం చూడగలం. ఇంకా మధ్యలో చాలా ఉన్నాయి, అయితే మన సమయ అందుబాటును బట్టి నేను కొంచెం ముందుకెళ్తున్నా. కనుక కొత్త నిబంధన ఆరంభము, కొత్త నిబంధన ముగింపు, ఈ మధ్యలో 50 వచనాలు, మొదటిది చివరిది కలిపితే 52 వచనాలు దావీదుకు కేటాయించబడినట్లుగా చూస్తాం. మరి ఏ ఇతర యూదా గోత్రానికి సంబంధించిన వ్యక్తి పేరు ఇన్నిసార్లు ప్రస్తావించకపోవడము విశేషం. అందుకే దావీదుని గురించి మనము తలపోసుకోవటానికి ఆరంభించాం. దావీదు అంటేనే మనకు గుర్తొచ్చేవి ఆయనలో ఉన్న సుగుణాలతో పాటు ఆయన పొందిన నష్టాలు లేదా పతనాలు మనకు జ్ఞాపకం వస్తాయి. అందుకే మొట్టమొదటిగా ఆయనలో ఉన్న మంచి విషయాల గురించి ఉదయకాలం మనం ధ్యానిస్తూ వచ్చాం. కనుక దావీదు ఒక కాపరిగా మనకు ప్రత్యక్షము లేదా పరిచయం కావడాన్ని మనం చూస్తాం. తర్వాత ఆయన ఇశ్రాయేలు మధుర గాయకునిగా పరిచయం కావడం చూస్తాం. తర్వాత ఆయన ఒక రాజుగాను, ప్రవక్తగాను, చివరిగా 5వది ఆయన ఒక దైవజనునిగాను మరి ప్రస్తావించబడడం విశేషం. చాలా ఆశ్చర్యం. రాజు అంటే మనకు తెలుసు, కాపరంటే తెలుసు, లేదా ఇశ్రాయేలు గాయకుడు అంటే తెలుసు. ఈ మూడు మనకు బాగా పరిచయం. అయితే కొత్త నిబంధన ఆయనను ప్రవక్తగా పరిచయం చేసింది. వాస్తవానికి పాత నిబంధన ఆయన రాసిన కీర్తనలే మెస్సియ కీర్తనల గురించి ప్రవచించారు కాబట్టి ప్రవక్త, అందులో నో డౌట్, అందులో సందేహం లేదు. అక్షరానుసారంగా అపుస్తల కార్యములు 2:29-30 వచనాల్లో ఆయన ప్రవక్త అయి ఉండెనని పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేయడం విశేషం. ఇక 5వది చివరి దైవజనుడు. నిజంగా ఇది కొత్త పదం. నేను ఈ మధ్య కాలంలోనే ఒక 2 ఏళ్ల క్రితమే తెలిసింది నాకు దావీదుకి ఈ టైటిల్ కూడా ఉందని. అంత మునుపు తెలియదు. ఏదో రొటీన్గా చదువుకుంటూ పోతాం. బైబిల్ చదవలేదా అంటే చదివాం, ప్రతిరోజు చదువుతాం కదా. కానీ ఇలాంటి పదాలు మనం పట్టుకోం, ఏదో వెళ్ళిపోతూ ఉంటాం. దైవజనుడు అనే పదం ఉపయోగించారంటే నిజంగా ఆయన సేవించి ఉండాలి, అంతే కదా. అందుకే అపోస్తల కార్యంలో 13వ అధ్యాయంలో ఏం చేస్తాము, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను అనే మాట మనం చూడాలి. కనుక దైవజనుడు తన తరం వారికి సేవ చేశాడు నిజంగా. అందుకే దైవజనుడిగా ఆయన గురించి ముచ్చటగా 3 వచనాలు కొత్త నిబంధన, క్షమించండి, పాత నిబంధనలలో ప్రస్తావించడం విశేషం. మొదటిసారి 2వ దినవృత్తాంతంలో 8వ అధ్యాయం 14లో చూసాము. రెండవసారి నెహెమ్యా గ్రంథము 12:24లోను, చివరిగా 12:36లో మనం చూస్తాం. కనుక దైవజనుడైన దావీదు, జయదేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అందులో తిమోతికి రాసిన పత్రికల్లోంచి ఒక్క లక్షణాన్ని మాత్రమే మనం చూసాం, ఎందుకంటే అది యాప్ట్గా ఉంటుందని కొత్త నిబంధనల్లో నుంచి తీసుకుని జస్టిఫై చేస్తూ వచ్చాం. దాన్ని మనం సమర్థించడానికి అవకాశం ఏర్పడింది. అందుకే మీకు తెలుసు, చాలా అరుదుగా ఈ పదం వాడబడింది. దైవజనుడు అనే పదం కొత్త నిబంధనలలో ఎక్కువసార్లు వాడబడలే. ఎన్నిసార్లు రాయబడింది? రీక్యాప్ అంటే కొత్తగా వచ్చారు కొంతమంది, వాళ్ళ కోసం. బైబిల్ అంతటిలో 72 వచనాలే కనిపిస్తాయి. అందులోనూ కొత్త నిబంధనలో కేవలము 2 సార్లు మాత్రమే కనిపిస్తాయి. 72 వచనాలలో 78 సార్లు కనబడుతుంది ఈ మాట. ఈ కొత్త నిబంధనలో 2 సార్లు రాయబడిందండి. చాలా ఆశ్చర్యానికి గురి చేసింది నాకు. మొదటిసారి 1 తిమోతి 6:11లో చూస్తాం. రెండవసారి అదే తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 17లో చూస్తాం. దైవజనుడు సన్నద్ధుడై, ఇది తిమోతికి పౌలు ఆపాదించినట్లుగా చూస్తాం. చిన్నవాడు కానీ ఆయనలో ఇలా లక్షణాలు ఉన్నాయి, అందుకే ఆయన ఆ విధంగా దైవజనుడా అని సంబోధించినట్లుగా మనం చూస్తాం. ఆత్మీయత చాలా ప్రాముఖ్యం, వయసు కాదు. కొంతమంది చిన్న వయసులోనే ఆ స్థాయికి, అంతస్తుకి ఎదుగుతారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. భక్సింగ్ గారు చాలా చిన్న వయసులోనే ఈ మధ్య కొన్ని పారామీటర్స్ పెట్టారు. ఎవరో ఒక యవనస్తుని గురించి అడిగారు హెబ్రోన్లో, ఏమన్నా ఎందుకు వాడుకోవడం లేదు ఆదివారం పరిచర్య అంటే, 50 ఏళ్ళు నిండాలి అన్నారు. ఇది ఓపెన్గా వెళ్తుంది, ఇది ఇంటర్నేషనల్ మెసేజ్. ఇది షాలేం తణుకులో చెప్పిన వర్తమానం కాదు, ఇది ఇంటర్నేషనల్గా సర్క్యులేట్. ఇది ఒక్కసారి యూట్యూబ్కి వెళ్ళిందా మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు హెబ్రోన్లో ఉన్న నాయకులు కూడా వింటూ ఉంటారు, ఇది కట్ చేస్తారు కదా మన వాళ్ళ మధ్యలో.
తీసుకెళ్ళి లోపల పెడతారా? చిన్న క్లిప్పు. భగత్ గారు ఫస్ట్ యూత్ క్యాంపులో వాడిన యవనస్తుడు, యూత్ క్యాంప్ స్పీకర్. వయసు ఎంత తెలుసా అండి? ఆయన ఒక పుస్తకం రాసిన తన జీవితాన్ని గురించి. 86 ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు. నేను ప్రత్యక్షంగా ఆయన కలిశాను, మాట్లాడాను. ఆయన తన గురించి స్వీయ చరిత్ర రాశాడు. ద బిగినింగ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, కార్యములు అల్పములై ఉన్న కాలము లేదా ఆరంభము అని. తెలుగులో తర్జుమైందో లేదో తెలియదు, ఇంగ్లీష్లో ఉంది. ఆయన చెప్పాడు 21 ఏళ్ళ వయసు ఉన్నవాడు ఆల్ ఇండియా యూత్ క్యాంప్, ఫస్ట్ యూత్ క్యాంప్లో స్పీకర్ అండి. నమ్ముతారా మీరు? ఎప్పుడు 50 ఏళ్ళు రావాలి నాకు? ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వాడుకోవాలంటే 50 ఏళ్ళకి ఎన్నో యాడ్ అయి ఉంటాయి. వద్దన్నా వచ్చి ఉన్నాయి కదా. వద్దన్నా డబ్బులు రావు, వద్దన్నా వ్యాధులు రావు, అనుకోకుండానే వస్తాయి. 21 ఏళ్ళ వయసు ఇంకొక యవనస్తుడు ఉన్నాడు, జార్జ్ వర్వర్. 21 ఏళ్ళకు హోలీ కాన్వకేషన్లో స్పీకర్. ఆయన ఎవరైనా ఊహించగలరా అండి? దైవజనుడు అయిన పౌలు నిజంగా తన గురించిన ప్రస్తావనలో కూడా ఆయన పేరు వాడవల్ల. దైవజనుడైన పౌలు అని రాయలా. దైవజనుడైన తిమోతి గురించి ప్రస్తావించాడు. ఆశ్చర్యం కాదు, మనస్సు, తండ్రి మనస్సు చూడండి ఎలా ఉందో. దురదృష్టము ఈ దినాన అభిషేకం కలిగిన యవనస్తులను లేదా ఆత్మీయులను వాడుకొనకపోవడం దురదృష్టం. అందుకే సంఘాల దుస్థితి భయంకరంగా ఉంది. A.W. టోజర్ చెప్పాను కదా నిన్న ఒక మాట, డోంట్ ఫాలో ఎనీ లీడర్ అంటిల్ యూ విల్ సీ ద ఆయిల్ ఆఫ్ అనాయింటింగ్ ఆన్ హిస్ ఫోర్హెడ్ అన్నాడు ఆయన. నుదిటి మీద తైలాభిషేకము లేదా దేవుని అభిషేక తైలము కనబడేంత వరకు ఏ నాయకుడిని వెంబడించొద్దు అన్నాడు ఆయన. కనుక నాయకులకు, దైవజనులకు ఉన్న లక్షణము ఎవరి తల మీద నుదుటి మీద తైలాభిషేకం ఉందో గమనించాలి. అది దైవజనుడు భగత్ గారికి ఉంది. ఆయన ఇలాంటివి మాత్రమే కాదండి, చాలా ఈజీగా కనిపెట్టగలిగిన నైజం ఉంది. కొంతమందికి అలాంటి గిఫ్ట్ ఉంటుంది. చెప్పాను మీకు, నార్త్ ఇండియాలో, ఇక్కడ కాదనుకుంటా. ఒక వ్యక్తి బాప్తిస్మాలకు తీసుకునే ఒక లైన్లో నిలబడ్డాడు. ఆయన వెంటనే అతన్ని చూసి ఒక వ్యక్తిని వారించి తన్ని తీసుకురండి అని చెప్పాడు. గదికి తీసుకుని వచ్చాడు. ఫస్ట్ అడిగిన మాట ఏంటంటే, నువ్వు ఎన్నోసారి నీటి బాప్తిసం తీసుకుంటున్నావు అన్నాడండి. ఎవరికి తెలియదు. అది తెలిస్తే ఎందుకు ఇస్తారు బాప్తిసం? లైన్లో ఎలా నిలబెడతారు? అతను అన్నాడు 17వసారి అన్నాడు అతను. ఎలా తెలిసింది? నాకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపిన విషయం అది. కొంతమంది ముఖాలను చూసే చెప్పగలరు. అందులో ఒకడు అపోస్తలుడైన పౌలు కూడా. ఏమన్నాడు ఆయన? 2వ అధ్యాయం 9లో ఉంటుంది. తెస్సలోనిక రాస్తూ ఒక మాట అన్నాడు ఆయన. మొదటి తెస్సలోనికలు ఏమన్నాడంటే, మీ ముఖములను చూచి మీ విశ్వాసములో ఉన్న లోపములను తీర్చున్నట్లు అనుగ్రహించమని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ముఖాలను చూసే విశ్వాసములో ఉన్న లోపాన్ని చెబుతాడంట. ఇలాంటి వాళ్ళు దొరికితే నేను వాళ్ళ దర్శనం చేస్తాను, ముఖ దర్శనం. ఎందుకు అన్నా? అయ్యా దైవజనుడు, నాలో ఉన్న లోపము చూపించండి. అఫ్కోర్స్ దేవుడు ఉన్నాడు, అది వేరే సంగతి. కనుక ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ముఖాన్ని చూసి విశ్వాసంలో ఉన్న లోపాన్ని తీరుస్తారంట. 9 నుంచి చదువుకుంటా కిందకి వెళ్తే మీకు అర్థమవుతుంది. హస్తరేఖ సాముద్రికం కాదు. ప్రశ్న చెప్పబడిన ఉందా ఇక్కడ? రేఖలను చూసి చెప్పడం కాదు, ముఖాలను చూసే చెప్తాడు. ఎంత గొప్ప డిజర్న్మెంట్! అది వివేచన అంటే. కనుక పౌలుకు ఉంది, దైవజనుడు భగత్ గారికి ఉంది. మెట్టుకెత్తి తిమోతి దగ్గరికి రాగలిగితే ఒకే ఒకసారి 2 పత్రికలు ఆయన గురించి మాత్రమే ప్రస్తావించడం విషయం. 72 వచనాలలో 78 సార్లు ప్రస్తావన. అందులో 13 మందికి ఈ పేరు ఆపాదించబడింది. 13 మెంబర్స్ లేదా పీపుల్ ఆర్ పర్సన్స్. అందులో ఒకరెవరు? మన అంశం ఎవరు? మర్చిపోతున్నారు. 13 మందిలో ఒక వ్యక్తి ఎవరంటే దావీదుకి దైవజనుడు అనే పేరు, టైటిల్ ఇవ్వడం అన్నది విశేషం. అందులో ఆయనకున్న గొప్పతనం. నిజంగా దేవుడు ఎంతో నమ్మదగినవాడు. అతనిని దీనస్థితి నుంచి ఎన్నుకొని ఉచ్చస్థితి వరకు తీసుకుని వెళ్ళాడు. అందుకే 138వ కీర్తన ఆయన రాస్తూ ఒక మాట అన్నాడు, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. దీనత్వాన్ని చూస్తాడు. ఈ దినాల్లో కూడా నీవు నేను హెచ్చించబడాలంటే మనలో ఉండవలసిన సుగుణం ఏంటి? 2 విషయాలు ఎప్పటికీ మర్చిపోవద్దు. 1 ఈజ్ సింప్లిసిటీ ఆర్ హ్యూమిలిటీ, దీనత్వము. 2 శాంక్టిటీ,
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూస్తే 9, 10, 11 వచనాల్లో మీరు చూస్తారు. ఏముంటుంది? ఆయన అన్ని నామముల కంటే ఆయన నామాన్ని దేవుడు అధికముగా హెచ్చించాడు. ఎందుకు? శిలవ మరణము పొందునంతగా తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేయబడ్డాడు. ఇదేనా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతంగా హెచ్చించబడ్డానికి? బికాస్ ఆఫ్ హిస్ సింప్లిసిటీ, ఆయన దీనత్వం. కనుక దీనులను హెచ్చించేవాడు. దావీదుని హెచ్చించాడు దీనత్వము, యేసు ప్రభువుని హెచ్చించాడు. ఆయనలో ఉండే గొప్ప సుగుణము దీనత్వం. రెండోది అంటే తెలుసా అండి? ఇది నెల దేవుడు నిన్ను నన్ను హెచ్చించాలన్నా, గొప్ప చేయాలన్నా మనలో ఉండవలసిన రెండవ సుగుణం, ముఖ్యంగా యవనస్తులకి, పరిశుద్ధత. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో చూస్తాం. హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయం 9లోను 45వ కీర్తన 7లోను మనం చూస్తాం. అయ్యా, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని, భక్తిహీనతను ద్వేషించుచున్నావు. అందుచేత నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించును. 45:7లోనేమో భక్తిహీనత, హెబ్రీ 1:9లోనేమో దుర్నీతి. రెండిని క్లబ్ చేశాను నేను. కనుక ఎవరైతే దుర్నీతిని, భక్తిహీనతని ద్వేషిస్తారో దానికంటే ముందు నీతిని ప్రేమించాలి. మీకు చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, యవనస్తుల కొడుకులైతే ప్రశ్న వేస్తూ ఉంటారు, అన్న మీరన్నట్టుగానే భక్తిహీనతను ద్వేషించాలని నాకు ఉంది, దుర్నీతిని ద్వేషించాలని ఉంది, నాకు కావడం లేదు, ఏం చెయ్యాలి? అటు ఇటుగా చెప్తున్నా, ఇంకా ఉపద్ఘాతంలో నన్ను మన్నించాలి. ఏమండి? భక్తిహీనతను ద్వేషించాలి, బాగానే చెప్తారన్నా మీరు. నేను హెచ్చింపడాలంటే, నేను గొప్ప చేయబడాలంటే, నేను ఉన్నతమైన స్థితికి, ఉచ్చ దశకు చేరాలంటే మీరేమంటున్నారు? భక్తిహీనతను, దుర్నీతిని ద్వేషించాలి. కావడం లేదు, ఉంది నాలో, ఏం చేయాలో చెప్పండి అంటారు. అప్పుడు ఏం చేయాలి? దానికంటే ముందు ఒక భాగం ఉంది, అది చాలా ప్రాముఖ్యం. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించు. దుర్నీతి మీద నీకు ద్వేషం కావాలి అంటే, భక్తిహీనత మీద నీకు కోపము, ద్వేషము, అసహ్యం కలగాలి అంటే నువ్వేం చేయాలి? నీతిని ప్రేమించాలి. అది సూత్రం. ఎన్నో ఏళ్ళకు కానీ నేను రక్షించబడి 10-12 ఏళ్ళకు కానీ నాకు తెలియలేదు ఇది. అంతవరకు ఆటుపోట్లు ఉన్నాయి, పడడం లేయడం అంటే ఏదో పాపాలు, బహిరంగ పాపాలు కాదు. ఇన్ అవర్ మైండ్, తలంపులు, చూపులు, ఆలోచనలు ఉన్నాయి చూసారా, అవర్ ప్రైవేట్ లైఫ్. నేను అనుకున్నాను, ఎందుకు ఈ జీవితము, పడి లేవడము, కన్సిస్టెంట్ క్రిస్టియన్ లైఫ్, ఒక స్థిరమైన క్రైస్తవ జీవితం, విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించాలని ఆశపడుతూ ఉన్నా, ఏదైనా సూత్రము, ఏదైనా నియమము, ఏదైనా నీ మాట కొన్ని ఏళ్ళకు కానీ నాకు అర్థం కాలేదు. ఇలాంటి ప్రత్యేకుడిలోకి వెళ్ళాను ఒక చోట. అప్పుడు దేవుడు ఈ విషయం మాట్లాడాడు. భక్తిహీనత మీద అసహ్యం కావాలన్నా, దుర్నీతిని ద్వేషించాలన్నా మొదట ఏం చేయాలి? ద్వేషించాలి, ప్రేమించాలి నీతిని. 97వ కీర్తన 12 వచనాల్లో ఒకటి పాతది, ఒకటి కొత్త నిబంధన చెప్తాను. 97వ కీర్తన 10లో ఏముంది? యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును, ముందు చెడుతనమును అసహించుకోవడం వచ్చిందా, ముందు ప్రేమ వచ్చిందా? ముందు ప్రేమ. కనుక దేవునిని ప్రేమిస్తే స్వభావ సిద్ధంగా ఆటోమేటిక్గా ఏమొస్తుంది? పాపము, అపవిత్రత, భక్తిహీనత, దుర్నీతి మీద అసహ్యమే పుడుతుంది మనకి. యెహోవాను ప్రేమించడం చాలా ఎట్లా ప్రేమించాలన్నా మళ్ళీ దీనికి కొలమానం. బైబిల్లో దేవుడు మనలను ప్రేమించడానికి కొలమానం లేదు, కానీ మనము దేవుని ప్రేమించడానికి ఒక కొలమానం పెట్టాడు. ఏమన్నాడు? ప్రధానమైన ఆజ్ఞలు 2 ఉన్నాయండి. ఏదైనా మన మీద దేవుడు మోపే ప్రధానమైన పాపం ఏంటో తెలుసా? ప్రధాన పాపము అని ఎందుకన్నామంటే, మనము ప్రధానమైన ఆజ్ఞని తుంగలో దొక్కేసాం. మనం ఏంటి ప్రధానమైనది? మొదటిది ఏంటంటే, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలి. మొత్తం 6 విషయాలే ఉన్నాయి, 7 లేదే అనుకున్నాను నేను. ఎందుకంటే 7 తలంపులకు అలవాటు పడ్డాం కదా మేము. చివరికి దొరికిన 6 ఉన్నాయండి. యోహాను సువార్తలు కనబడదు, 3 సువార్తల్లోనే 3 చోట్ల అన్నీ కలబతే 6 అయ్యాయి. ఎందుకు 6? ఆలోచించాను. హ్యూమన్ నంబర్, మానవ సంఖ్య. నీవే చెయ్యాలి.
నీవు నేను దేవుని ప్రేమించాలి. నీవు నేను దేవుని ఎలా ప్రేమించాలంటే పూర్ణంగా, అంటే పూర్ణం అంటే సంక్రాంతి స్పెషల్ ఓలిగలు, భక్ష్యాలు, బొబ్బట్లు కాదు. పూర్ణం అంటే నిండుగా, దండిగా, మెండుగా ప్రేమించాలని అర్థం. ఒక యవనస్తుడు ఇట్లనే చెప్పిన తర్వాత నా దగ్గరికి వచ్చి, అన్నా ప్రియులాడన్నా, దేవుడి దినాన నాతో మాట్లాడాడన్నా. ఏమని మాట్లాడాడంటే, అన్నా పూర్ణను ప్రేమించమని ఈ దినం దేవుని చిత్తం తేటగా బయలుపడిందన్న అన్నాడు. ఒరే పూర్ణను ప్రేమించడం కాదురా అంటే, పూర్ణ అంటే అమ్మాయి. ఈవిడ ప్రార్థన చేసుకుని వచ్చాడు, ఈవిడి కూడికి ప్రభువా నీ చిత్తం తెలిసి ఇదొక బ్యాచ్ ఉంటుంది కూడికలలో. పూర్ణను ప్రేమించడమా కాదా, పెళ్లి చేసుకోవాలి దీనికోసం కాదు. పూర్ణం అంటే పూర్ణ మనసు నిండుగా, దండిగా, మెండుగా ప్రేమించాలని. వీడేమనుకున్నాడు, నా తెలుగు అర్థం కాలే, అర్థమై ఉంటుంది, దాన్ని కట్ చేశాడు, మధ్యలో తీసేసి తనకు అనుకూలంగా మర్చుకొని, పూర్ణను ప్రేమించిన దేవా నీ చిత్తము తేటగా, మళ్ళా నీ దాసుందర మళ్ళీ నాకు కూడా పాపం అంటించాడు. ఇది ఇట్లుంటుంది కనుక కూడికల్లోకి ఇట్లాంటి వాటి కొరకు రావద్దండి. కనుక పూర్ణంగా అంటే నిండుగా ఎప్పుడైతే మనల్ని ప్రేమిస్తామో అప్పుడు స్వభావసిద్ధంగానే ద్వేషం వస్తుంది. కొత్త నిబంధనలో ఇంకొక రెఫరెన్స్ చెప్తాను. 12వ అధ్యాయం 9 రోమాపత్రికలు ఏముంటుంది, చెడ్డ దానిని అసహించుకుని మంచి దానిని హత్తుకొని ఉండవలను. దానికంటే ముందు చూడకుండా చెప్పాలి, మీ ప్రేమ, మొదట ప్రేమను గురించిన ప్రస్తావన, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. దెన్ ఫాలోడ్ బై మీరు చెడ్డదానిని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలి. చెడ్డదాని మీద అసహ్యం ఎప్పుడు పుడుతుందంటే, మన ప్రేమ నిజమైనదిగా, నికార్సైనదిగా, నిజాయితీతో కూడిన ప్రేమ నిజంగా దేవునిలో మనకు కలిగి ఉంటే చెడ్డదాని మీద అసహ్యం పుడుతుంది. అసహించుకున్న తర్వాత మరలా మనం ఏం చేస్తామంటే దాన్ని ద్వేషించి మంచిదాన్ని హత్తుకుంటాం. మంచిది ఏంటి? ఇంగ్లీష్లో మంచి అన్న చోట గుడ్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో తర్జుమా తెస్తే టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుగు. గుడ్ అన్న మాట దగ్గర మేలు, మంచిది, ఉత్తమము అనే పదాలు తర్జుమా చేశారు. ఎవరిని హత్తుకోవాలి? ఎవరినండి? ప్రభుని హత్తుకోవాలి. కనుక దేవునిని ప్రేమించాలి, దాని ద్వారా చెడ్డదాన్ని అసహించుకుంటాము, దాని ద్వారా ప్రభువునే హత్తుకునే వారంగా ఉంటాం. ఇలాంటి మంచి నియమాన్ని ఈ దినాల్లో అనేక మంది నిజంగా పడి లేచే వాళ్ళకి ఇది శుభవర్తమానం. ఇలాంటి మంచి అలవాటును నేను అభ్యాసంగా మార్చుకోవాలని, తద్వారా జీవితంలో మనం కొనసాగాలని మనము ప్రోత్సహించబడుతూ ఉన్నాం. ఎందుకు ఈ ఉపోద్ఘాతము? దావీదు జీవితంలో ఆయన దైవజనుడిగా ప్రస్తావించబడినప్పుడు ఆయనలో ఉన్న సుగుణాన్ని గురించి మనం తలపోసుకున్నప్పుడు ఈ మాట నిజంగా ఒక యవనస్తుడు ఆయన దైవజనుడిగా లేదా ఉన్నతమైన స్థితిలోనికి పౌలు ఆయన చూడడంలో ఉన్న గొప్ప ఉద్దేశాన్ని మనం చూస్తాం. దావీదు యొక్క అధమ స్థితి నుంచి ఉచ్చస్థితి అంటే ఉన్నతమైన స్థితి, గొప్ప స్థితి, హెచ్చింపును మనం చూడగలం. అందుకే ఈ దినాన దేవుడు హెచ్చించటానికి ఈ దినాల్లో కూడా ఈ 2 సుగుణాలను మన మధ్య చూస్తాడు. దీనత్వాన్ని ఒకటి చూస్తాడు, రెండవది సాంక్టిటీ. వన్ ఈజ్ సింప్లిసిటీ, సెకండ్ వన్ ఈజ్ సాంక్టిటీ. మొదటిది సరళత్వము లేదా వినయము, దీనత్వము, రెండవది పరిశుద్ధత. ఈ 2 ఉంటే మీరు ఎన్నో ఊహించని స్థానానికి మీరు వెళ్తారు. కనుక నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. అందుచేత నీ దేవుడు నీ తోడి వాడి కంటే నిన్ను హెచ్చించను. యేసుక్రీస్తు ప్రభుతో పాటు కాంటెంపరీస్ చాలామంది ఉన్నారు సమకాలీకులు. కానీ యేసుక్రీస్తుతో పాటు ఉన్న వారందరికంటే యేసు ప్రభువాన్ని ఎందుకు హెచ్చించాడు అంటే ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పాపాన్ని, దుర్నీతిని ద్వేషించాడు, నీతిని ప్రేమించాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, నీతి ఎవరండి? నీతిని ప్రేమించారని రాయబడింది. నీతి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. నాకు చాలా ఆశ్చర్యం, ఆయనే స్వయంగా నీతి అయి ఉండి మరలా నీతిని ప్రేమిస్తే 1 కొరింథీ 1:30 ప్రకారం మీరన్నట్టు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే నీతి అయి ఉండి, ఆయనే నీతిమంతుడై ఉండి, యోహాను 1 యోహాను 1:7 కావచ్చు, 1 యోహాను 2:1 కావచ్చు, నీతిమంతుడైన పదం ఆయనకు వాడబడింది. ఆయనే నీతి, ఆయనే నీతిమంతుడు, పైపెచ్చు ఆయన మరలా నీతిని ప్రేమించడం. ఈ మాట వెలుగులో
దుర్నీతిపరులమైన మనము ఇంకే ఎంత ఎక్కువగా ఈ దుర్నీతి లోకంలో నీతిని ప్రేమించాలి. అలాంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు. కనుక ఈ సంక్షిప్తమైన ఉపద్ఘాతం వెలుగులో ఇంకా కొంచెం ముందుకెళితే కనుక దావీదులో ఉన్న సుగుణాల గురించి ధ్యానించి దావీదులో ఉన్న లోపాలను కూడా తేటగా బైబిల్ వివరిస్తుందని మనము చూసాం, దాన్ని ఆరంభించాం, కొనసాగిస్తూ ఉన్నాం. కనుక దావీదు తన జీవితంలో అనేకమైన అనుభవాల గుండా వెళ్ళాడు. అయితే 4 ప్రధానమైన తప్పిదాలు, నష్టాలను తను అనుభవించినట్లుగా మనం చూడగలం. గత రాత్రి మనం చూసాడు దావీదు జీవితంలో మొట్టమొదటి పతనము లేదా నష్టానికి కారణము ఈ 30వ అధ్యాయంలో నుంచి మనం చూసాం. 3 విషయాలు చూసాం. అది సిగ్లెక్ అనుభవం చుట్టూ అల్లుకున్న సందర్భాలను కూడా చూసాం. మళ్ళీ నేను వర్తమానాన్ని రిపీట్ చేయలేను, ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది కనుక. తిరిగి సంపాదించుకోవటానికి, సమకూర్చుకోవటానికి దావీదు అనుసరించిన 5 ఆత్మ సంబంధమైన నియమాలను కూడా మనం చూసాం. కనుక అదే నియమావళి నేను అనుసరించినప్పుడు మొదటి పతనములో ఆయన తిరిగి సమకూర్చుకున్న విధానము ఎంత గొప్పగా ఉండెనో అదే మన జీవిత విధానంగా మార్చుకోవాలని మనము ప్రోత్సహించబడుతూ ఉన్నాం. ఈ దినము ఇంకా కొంచెం ముందుకెళ్ళి 4 రెండవ సందర్భం దగ్గరికి మనము దీని యొక్క వాక్యంలో కొన్ని తలంపులు తలపోసుకోవాలని ఆశపడుతున్నాను. నాతో పాటు రండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము, తర్వాత 1 దినవృత్తాంతములు 13వ అధ్యాయం. నేను ఒక్క తలంపు 2వ సమూయేలు 6వ అధ్యాయానికి తర్వాత వస్తాను. అయితే 1 దినవృత్తాంతముల 13వ అధ్యాయము 1వ వచనాన్ని, ఎందుకంటే ఈ సందర్భము 2 చోట్ల రాయబడింది. మీరు ఎప్పుడే కానీ మర్చిపోవద్దండి. ఒక సందర్భము 2 సార్లు రాయబడిన, ఒక మాట 2 సార్లు ప్రస్తావించబడిన దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చెప్పాను నిన్న ఉదయకాలం. ఒక పేరును 2 సార్లు ప్రస్తావించడం 8 సందర్భాలను మీరు చూశారు. ఇది నన్ను ఇక్కడ కూడా ఈ 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఏదైతే ఉందో సేమ్ టు సేమ్, కానీ చాలా విషయాలు యాడ్ అయ్యాయి. అది మనము దినవృత్తాంతంలో 13వ అధ్యాయము 15వ అధ్యాయంలో మనం చూస్తాం. 13, 15, 16 చూస్తాను. నేను ఒక్క తలంపును మాత్రమే ఈ కూడికలో మీకు జ్ఞాపకం చేసి నేను ముగించాలని కోరుచున్నా. పాయింట్ నెంబర్ 1 రండి. 1 దినవృత్తాంతములు 13వ అధ్యాయము 3వ వచనం. మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటివి. మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి. అది మొట్టమొదటి తలంపు. దావీదు రాజయ్య సమయానికి వయసు ఎంత? 30 ఏళ్ళు. దేవుడు యవనస్తులను వాడుకుంటాడా? వాడుకుంటాడు. ఫస్ట్ పుస్తకమే చెప్తుంది. యోసేపు ఐగుప్తు మీద ప్రధానమంత్రి అయ్యే సమయానికి వయసు ఎంత? 30 ఏళ్ళు. దావీదు సింహాసనం అధిష్ఠించే సమయానికి వయసు ఎంత? 30 ఏళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం ఆరంభించే సమయానికి వయసు ఎంత? వీళ్ళంతా ముగ్గురు యవనస్తులు, 30 ఏళ్ళ వాళ్ళే. కానీ దేవుడు ఈ ముగ్గురిని కూడా అద్భుతంగా వాడుకుంటూ వచ్చినాడన్న సంగతి మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, 30 ఏళ్ళ వయసులో రాజైన వెంటనే చేసిన మొట్టమొదటి పని, టాస్క్ ఇదే. ఒక యవనస్తుడు ముఖ్యమంత్రి అయితే, రాజు అయితే చేసే మొట్టమొదటి పని ఏముంటాయండి? ఈ రోజున రాజ్యం, ఇప్పుడున్న మన కాంటెంపరీ పొలిటికల్ వరల్డ్లో, ప్రస్తుత రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయితే వెంటనే తొలి సంతకం ఒక దాని మీద సైన్ చేస్తారు వాళ్ళు. తెలుసు కదా మీకంతా. 2004లో వైఎస్ఆర్ టీఆర్ఎస్ కలగలిపి ప్రభుత్వం రూల్ చేశాడు. మొట్టమొదటి తొలి సంతకం దేని మీద పెట్టారు? రైతుల ఉచిత విద్యుత్ మీద తొలి సంతకం చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? బైబిల్లో నుంచి వచ్చింది. దావీదు రాజు అయిన వెంటనే చేసిన మొట్టమొదటి పని నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుని మందసాన్ని గురించి ఆలోచించడం. ఎందుకు ఆలోచించాలి? మీకు గత ఉదయకాలం చెప్పాను, దావీదు రాజుగా అభిషేకించబడి అక్షరానుసారంగా రాజయ్యి హెబ్రోన్లో పరిపాలన ముగించి ఇశ్రాయేలు మీదకి కూడా రాజయ్యే సమయానికి వయసు ఎంత?
బిగినింగ్ వయసు ఎంత అంటే తెలియదు మనకి. ఇశ్రాయేలుతో పాటు ఇశ్రాయేల్ అందరినీ కలగలుపుకొని హెబ్రోను ప్లస్ ఇశ్రాయేల్ మీద అధికారిగా లేదా రాజుగా ఉండి ఏలుబడి చేసే సమయానికి వయసు ఎంత? 37.5 సంవత్సరాలు. 37.5 సంవత్సరాల్లో ఒకవేళ 17వ ఏటనే నిజంగా దావీదు సమూయేలు ద్వారా అభిషేకించబడిన వాడైతే గ్యాప్ ఎంత? 37.5 మైనస్ 17 లేదా 17.5 తీసేద్దాము. ఎంతండి? 20 years. 20 సంవత్సరాలు నిజంగా తాను రాజుగా ఉండడానికి సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడు. కానీ ఇద్దరిని కలగలిపి యునైటెడ్ కింగ్డమ్ పరిపాలించడానికి 37.5 అంటే 20 ఏళ్ళు వేచి ఉన్నాడు. అరే 20 ఏళ్ళు అతను ఇప్పటికే ప్రూవ్డ్. అతను వాస్తవానికి ఆయన పేరు నమోదు చేయబడింది. 20 ఏళ్ళు గ్యాప్లో నాకు సింహాసనం లేదు, అధికారం లేదు, ఇప్పుడు నాకు సింహాసనం వచ్చిందంటే ఏం చేయాలి? రెవెన్యూ శాఖ మంత్రిని పిలిపించి, ఒరే ఖాళీ జాగా రాజ్యంలో ఎక్కడెక్కడైతే ఉందో మొత్తం మా పిల్లల పేత ఏం చేయాలా? రిజిస్ట్రేషన్ చేయించాలి. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో 6 మంది భార్యలు 6 మంది కొడుకుల ప్రస్తావన ఉంది. అర్థమైందా మీకు? తర్వాత పెళ్లి చేసుకో. 3వ అధ్యాయంలో 6 మంది, 5వ అధ్యాయంలో ఇంకా కొంతమంది. లిస్టు చాలా పెద్దది. దాదాపు 20 మంది ఉన్నారు. 19 మంది వచ్చారు లెక్క వేసిన నేను. ఇది యెరూషలేములో వీళ్ళు కాక పుట్టిన వాళ్ళు. వీళ్ళందరి పేరుత డజన 25 మంది అనుకున్న 25 మంది కొరకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆ కొడుకు కూతుళ్ళ మీద ప్లాట్లు ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేయడానికి తొలి సంతకం రెవెన్యూ శాఖ మంత్రిని పిలిపించి సంతకం చేయించాలి. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఇలాంటివన్నీ ఏమీ లేవు. ఒకే ఒక ఆలోచన, నన్ను దేవుడు ఈ స్థితికి తీసుకుని వచ్చాడు. దేవుడు దేవుని యొక్క మందసాన్ని గురించి మాత్రమే ఆలోచన చేశాడు. ఏమైంది మందసానికి? సౌలు దినాల్లో ఎప్పుడు విచారణ చేయలేదు. ఎన్నేళ్ళు పరిపాలించాడు? 40 long years. 40 సుదీర్ఘ సంవత్సరాలు ఓ సౌల పరిపాలించినప్పుడు ఎందుకయ్యా మందసాన్ని గురించి ఆలోచన చేయలేదు? ఒకే ఒక్కసారి మనకు అనిపిస్తుంది. మొదటి సమయంలో 18-14లో మాత్రమే ఒకే ఒక్కసారి విచారణ చేశారు. అది యుద్ధానికి వెళ్ళేటప్పుడు. మనం కూడా అంతే కదా, ఎగ్జామ్స్ పోయేటప్పుడు దేవుడా దయ్యమా అంటాము, ప్రార్థన చేసుకుని పోతా ఉంటాం. అంటే మళ్ళీ కనపడం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కే దేవుడు. అక్కర్లు అవసరాలు కలిగితే మాత్రం దేవుని దగ్గరకు వస్తాము. మధ్యలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోము. ఈయన కూడా అదే బాపత. ఏం సౌల కంటే మనం గొప్పవాళ్ళమా అండి? 40 ఏళ్ళండి, మామూలు కాదు. 4 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళు. వాస్తవానికి రాజుగా రావాలంటే ఏ గోత్రం నుంచి రావాలి? ఆదికాండం 48వ అధ్యాయంలోనే మనం చూస్తాము. 49లో చూస్తాం. ఏమని? రాజదండం అన్నది యూదాలో నుంచి వస్తున్నట్లుగా. అంటే యూదా గోత్రంలోంచే రాజులు వస్తారు. మరి ఇశ్రాయేలు మొదటి రాజు ఎవరు? సౌలు. ఏ గోత్రం అని చూసారా? బెన్యామీను గోత్రం. ఏమనాలి? మొదట చాలా బాగా మాట్లాడాడు. మొదట ఏమన్నా? ఎంతో దీనత్వము. ఇశ్రాయేలు గోత్రాలలో బెన్యామీను గోత్రం ఏ పాటిది? బెన్యామీను గోత్రంలో నా తండ్రి ఇంటి వారు ఏ పాటి వారు, నా తండ్రి ఇంటి నేనే పాటి వాడు. ఎంతో హ్యూమిలిటీ, దీనత్వం ఉంది. కానీ దినాలు గడిచే కొద్దీ జీవితం చాలా మారిపోయింది. మనం కూడా అంతే. ఏ గుడ్ బిగినింగ్ డస్ నాట్ గ్యారంటీ ఏ గుడ్ ఎండింగ్. ఒక మంచి ఆరంభము అదే మంచి ముగింపు ఉంటుందని ఎప్పుడూ ఊహించొద్దండి. మధ్యలోనే మారిపోయాడు ఆయన. ఎంతగా ఆయన దీనుడు అయ్యి ఉండాలంటే లేఖనాలు అప్పుడే పరిచయం అవుతాయి. ఎందుకు? ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17-18 ప్రకారం. దానికంటే ముందు 14వ వచనం నుంచి మొదలు పెడితే, రాజు రాజ్య సింహాసనం మీద ఆసీనుడైన పిమ్మట యాజకుల దగ్గరికి వెళ్ళాలి, లేవీల దగ్గరికి వెళ్ళాలి. వారి స్వాధీనంలో ఉన్న ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని తన కొరకు ఒక ప్రతిని రాసుకోవాలి. మనకి ధర్మశాస్త్రం చదివేటప్పుడు తెలుస్తుంది కదా, 5 పుస్తకాలు. మరి ఏ గోత్రం నుంచి వస్తున్నప్పుడు ఎంత దీనుడిగా ఉండాలి? దేవుని అంటి పెట్టుకుని ఉండాలి. దురదృష్టం ఏంటంటే దేవుని మర్చిపోయాడు. ఇదనాలో నీవు నేను అలాంటి వారంగా ఉంటాయో అది దురదృష్టం. కనుక ఒక రాజు అయ్యాడు. రాజు అయిన వెంటనే 30 ఏళ్ళ యవనస్తుడు మొట్టమొదటి పనికి పూనుకున్నాడు. అదే దేవుని యొక్క మందస్సము, దేవుని యొక్క మందిరము. నిజంగా అద్భుతమైన దృశ్యం అండి ఇది. ఇది నువ్వు యవనస్తుడా, దేవుని నీ జీవితంలో హెచ్చింపు, ప్రమోషన్, ఒక ఉద్యోగము, ఒక ఉన్నత దశ, ఒక ఉచ్చస్థితి కలిగించినప్పుడు మరి దేవుడు, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సేవ, దేవుని యొక్క సన్నిధి గురించి ఏమన్నా ఆలోచన నీకు ఏమన్నా ఉంటుందా అండి? అది మొదటి ప్రశ్న మనం వేసుకోవాల్సిందే. రెండవ ప్రశ్న దగ్గరికి వస్తాను. దేవుని నిబంధన మందసం ఏం జ్ఞాపం చేస్తుంది? మందసం అంటే ఏంటిది?
మందసము అన్నది దేవుని సింహాసనం. కీర్తన 99 మొదటి వచనంలో ఈ మాట చూస్తాం. ఆయన 2 కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్నాడంటే సింహాసనం అది. సింహాసనం అనే ప్రస్తావన మీరు చూడండి. ఆయన కనీసం 4 స్థలాలు దీన్ని అలంకార రూపంగా వాడారు. దేవుని సింహాసనం ఏంటి? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి వచనం. లేదా కొత్త నిబంధనకు వస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనంలో మీరు ఆకాశము తోడని మీరు ఒట్టు పెట్టుకోవద్దని. ఎందుకు? ఆకాశము దేవుని సింహాసనం కనుక దేవుని యొక్క సింహాసనము ఆకాశం. అందుకే సొలొమోను అద్భుతమైన ప్రార్థన డెడికేషన్ అప్పుడు చేశాడు. ఏమన్నాడు ఆయన? ఆకాశ మహాకాశములను పట్టజాలని దేవుడు ఆయన. అంత ఉన్నతమైన దేవుడు ఆకాశాన్ని సింహాసనంగా చేసుకున్నాడు. ఇంకా కొంచెం ముందుకెళితే 22వ కీర్తన ఇదే దావీదు రాశాడు. 3వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏం మాట్లాడతాడు? అయ్యా ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు అన్నాడు. చూడండి, ఇదినా మనం చేసే స్తోత్రముల మీద, ఆరాధనల మీద ఏం చేస్తాడు ఆయన? ఆసీనుడు. అంటే మనం ఎంతగా దేవుని స్తుతించాలో, ఆరాధించాలో ఒక్కసారి ఊహించండి. ఆరాధన అన్నది చాలా ప్రాముఖ్యం. నాకు అనిపిస్తుంది, నేను ఇట్లా అంటాను, ఎప్పుడు ఇట్లా అనుకుంటా ఉంటా, పరలోకంలో కోటాను కోట్ల దేవదూతల యొక్క ఆరాధన వదిలిపెట్టి షాలేమో చిన్న గుడారంకి వచ్చి మా ఆరాధన మీద ఎట్లా నిలవాలని కూర్చోవాలని కోరుకుంటావు నువ్వు. మనమేమో అంతా మాస్ గ్యాదరింగు, జనాలు కనుచూపు మేర అబ్బా తండోపతన్నాలకు వస్తే అప్పుడు మన మనస్సులో అదేంటి ఆనందంతో ఉరకలెత్తుతాయి. ఎంతో నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడు ఇదే నాకు తలపోసుకుంటా. కోటాను కోట్ల దేవదూతల సృష్టి ఆరంభము మొదలుకొనంటే పరలోకానికి లేదు. ఆది అంతము లేని దేవుడు కోటాను కోట్ల దేవదూతల సమూహము మధ్య పూజించబడుతూ ఆరాధించబడుతున్నప్పుడు సైతం దాని విధులు విడిచిపెట్టి, ఎందుకంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కెరూబులు సెరూపులు సైతము ఆయన ఆరాధించినట్లుగా మనం చూస్తాము. అలాంటి గంభీరమైన ఆరాధనలో పాలివాడగా లేదా కేంద్ర బిందువు ఉన్న దేవుడు దానంతటినీ విడిచిపెట్టి భూమికి మీదికి ఆయన దిగి రావడం అన్నది ఆశ్చర్యం కాదా? అందుకే దినాలు దేవుని ప్రజలు చేసే ఆరాధనల మీద, స్తోత్రం మీద ఆశ్రుండంటే నువ్వు ఆరాధన చేస్తే నీ ఆరాధనను తను సింహాసనంగా చేసుకుని కూర్చోవాలని కోరుతున్నా. ఎంతకాలమైందో నువ్వు నోరు తెరిచి ఆరాధించక మందిరాల్లో? సంవత్సరం అయితే ఉంది. 2 ఏళ్ళు అయితే మళ్ళీ సెలబ్రేషన్ స్టార్ట్. ఈ మంత్ ఎండింగ్ కల్లా మళ్ళీ మూటకాడు వస్తుంది. మీకు ప్రార్థన స్టార్ట్ చేశారు ఆల్రెడీ. అర్థమైందా మీకు? ఒక విషయం ఏంటంటే దేవుడు వెదికే విషయాలు చాలా ఉన్నాయి. మోర్ దాన్ 270 రెఫరెన్సెస్ కంటే పైన వెదికను సాట్ అండ్ సీక్ అనే పదాలు మీకు కనిపిస్తాయి. ఈ 270 పైచులకు ఈ పదాలను సంక్షిప్తపరిచి ఒక 5 మనము డ్రా చేస్తే, 5 విషయాల కొరకు దేవుడు ఏం వెతుకుతున్నాడని ప్రశ్నిస్తే 2 విషయాలు మనకు ముచ్చటగా, అంటే నేను 5 చెప్పడం, గత రాత్రి ఒక విషయం చెప్పాను. లూకా 19:10 ప్రకారం ఏం వెతుకుతాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. ఏం వెతుకుతున్నాడు? నశించిన దానిని వెతుకుతూ ఉన్నాడు. ఇదినైనా ప్రతి మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభువారికి వెలపట, రక్తానికి వెలపట, నిబంధనకి వెలపట, సంఘానికి వెలపట, పునరుద్ధానానికి వెలపట, పాపాన్ని బట్టి నాశనములో ఉన్నప్పుడు అలాంటి వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వెతుకుతూ ఉన్నాడు. ఈ దినం కూడా వెతుకుతూనే ఉన్నాడు. ఆత్మరూపిగానే మన మధ్య నివాసం ఉన్న దేవుడు ఇంకా ఎంత కాలము నిత్య నాశనములోనే ఉంటావు? దేవుడు నన్ను నాశనములో నుంచి నిత్య జీవులోనికి దాటించడానికి నన్ను ఎంతో ప్రేమించాడు. అదే కదా యోహాను 3:16 నీకు నాకు జ్ఞాపకం చేసి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. ఆయన ఎవరునూ నశింపక ప్రతి వాడు నిత్య జీవం పొందినట్లు ఆయనను నిత్య నాశనములో ఉన్న జోగాడుతున్న మనిషిని వెదకి రక్షించి నిత్య జీవాన్ని ప్రసాదించడానికే ఈ స్థలములో ఈ మధ్యాహ్న కాలము కూడా నన్ను వెతుకుతూనే ఉన్నాడు. ఇంకా ఎంత కాలము క్రీస్తునకు వెలపట, శిలువకు వెలపట, రక్తానికి వెలపట ఉంటావు? రా, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నాశనములో నుండి జీవంలోనికి దాటిస్తా, తీర్పులోనికి రాక మన్నులో నుండి జీవములోనికి నిన్ను దాటించడానికి వెతుకుచూ ఉన్నాడన్న శుభవర్తమానం మీరు వింటూ వచ్చారు. రెండవది ఏంటి?
రక్షించబడ్డాము, ప్రభుకు స్తోత్రాలు. రక్షించబడిన దేవుని ప్రజల మధ్య దేవుడు దేన్ని వెతుకుతున్నాడు? యోహాను సువార్త 4:23-24 వచనాల్లో మనం చూస్తాం. అయితే తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలన అట్టి వారు కావాలని తండ్రి కోరుచున్నాడు. ఫుట్నోట్, వెతుకుతున్నాడు. ఏం వెతుకుతున్నాడంటే ఆరాధన. అందుకే మనం ఏం చేయాలి? దేవుడు వెదికేది దేవునికి ఇవ్వాలి. ఏమైనా ఉందా అండి? నీవు ఆరాధనను మిస్ చేసుకుంటే దేవుడు తన సింహాసనం లేకుండా నిలబెట్టి వెళ్ళిపోతాడు. ఎవరినైనా మన ఇంటికి అతిథిని పిలిస్తే కూర్చోబెట్టి మాట్లాడతామా, నిలబెట్టి మాట్లాడదామా? మరి నీ మందిరానికి దేవుడు తీసుకుని వచ్చినప్పుడు నువ్వు ఆరాధన చేయకుండా వెళ్తే నిలబడి వెళ్ళిపోతాయి. నువ్వు సీట్ వేయలేదు కదా నువ్వు. ఏడబ్ల్యూ టోజర్ గారు భక్సింగ్ గారిని యుఎస్ఏకి పిలిచాడు. షికాగోలో స్పెషల్ మీటింగ్ జరిగాయి. వర్తమానాన్ని కొరకు పిలిచాడు. ఏడబ్ల్యూ టోజర్ లాంటి వాడు భక్సింగ్ గారిని పిలిచారంటే మామూలు విషయం కాదు. ఏడబ్ల్యూ టోజర్ని ఏమంటాము? ఆయన ఏమంటామంటే జిఎల్ఎస్ పబ్లికేషన్స్. మీరు తెలుసుకోవాలి, ఇదంతా హిస్టరీ. ఇది మన స్టోరీ. ఎబ్రోన్ అండ్ జెహోవా షమ్మా స్టోరీ. జిఎల్ఎస్ వాళ్ళు ఫస్ట్ టైము భక్సింగ్ గారిని జిఎల్ఎస్కు ప్రెసిడెంట్గా చేశారు. జిఎల్ఎస్కి ప్రెసిడెంట్గా చేశారు కాబట్టి జిఎల్ఎస్ కిందనే ఆయన పుస్తకాలన్నీ ఫస్ట్ ప్రింట్ అయ్యి సర్క్యులేట్ అయ్యాయి. ఫస్ట్ ఎబ్రోన్ బుక్ నుంచి రాలేదు, ఇంకా మన బుక్ రూమే పెట్టలే. ప్రింట్ చేసే స్తోమత లేదు మనకు అప్పుడు. ఈ జిఎల్ఎస్ వాళ్ళు భక్సింగ్ గారి పుస్తకాలు ప్రింట్ చేసేవాళ్ళు. తర్వాత జిఎల్ఎస్ వాళ్ళు తర్వాత మన బుక్ రూమ్ వచ్చింది, మనం ప్రింట్ చేసుకున్నాం, సర్క్యులేట్ చేస్తున్నాం, అది వేరే స్టోరీ. ఇప్పుడు ఏముంటుందంటే ఏడబ్ల్యూ టోజర్ పుస్తకాలు జిఎల్ఎస్ పబ్లిష్ చేస్తే వెనక మీరు తిప్పి చూడండి, ఆయన ఫోటోగ్రాఫ్ ఉంటుంది, కింద ఉంటుంది ఒక మాట, ఏడబ్ల్యూ టోజర్ ప్రాఫిట్ ఆఫ్ 20th century అని ఉంటుంది. 20వ శతాబ్దపు ప్రవక్త అని ఉంటుంది. ఈ ప్రవక్త ఎవరిని పిలిచాడు? దైవజనుడు భక్సింగ్ అని పిలిచాడు. మీటింగ్స్ అయిపోయాయి. ఏం చెప్పాడో తెలుసా అండి? బోల్డ్ స్టేట్మెంట్. మా సమాజంలో వీ హ్యావ్ లాస్ట్ వన్ మిస్సింగ్ జ్యువెల్ ఇన్ అవర్ మిడ్స్, ఇట్స్ నన్ అదర్ దాన్ వర్షిప్ అన్నాడు ఆయన. మా సమాజంలో ఒక ఆభరణాన్ని మేము పోగొట్టుకున్నాము, అదేదో కాదు మరేదో కాదు, ఆరాధన అన్నాడు ఆయన. ఇక్కడి నుంచి ఫారెన్కి వెళ్ళి ఆరాధన గురించి చెప్పి రావడం అంటే మామూలు విషయం అండి. అక్కడి నుంచి వస్తే ఇక్కడ సేవ జరిగింది, ఇక్కడి నుంచి రివర్స్లో పోయాడు ఆయన. పురాణ ఎప్పుడో పాతకాలం ఫ్రీక్వెంట్ విజిటర్. ఆయనకి ఇచ్చిన వాగ్దానం, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇచ్చుచున్నానంటే అడుగుపెట్టిన ప్రతి స్థలంలో అసెంబ్లీ ఉందండి. ఆశ్చర్యంగా మనం ఇంకా రివర్స్లో ఉంటుంది. నా అడుగుపెట్టు ప్రతి స్థలం, ప్రభా తణుకులో ఈ స్థలం అడుగుపెట్టు, నాకు ఈ స్థలం ఇస్తావు నేను అనుకుంటాం మనం. తప్పుగా అదో స్థలాల గురించి నేను నాట్ కాంటెడ్ నేను సమర్థిస్తున్నా. ఎందుకంటే ప్రతి వారికి ఇండ్లు ఉండాలి. తన సొంత ఇంటిలో మత్తయి ఏం చేశాడు? థ్యాంక్స్ మీటింగ్ ఏర్పాటు చేశాడు. అది బిబ్లికల్, ఆఫ్ కోర్స్ డిఫరెంట్ సబ్జెక్ట్, అది నేను దాని గురించి మాట్లాడనులా. లూకా భక్తుడు రాస్తాడు అన్నమాట. మత్తయి తన గురించి తాను రాసుకున్నప్పుడు విందు చేసినని ఉంటుంది. లూకా మాత్రము గొప్ప విందు అన్నమాట. వేరే వాళ్ళు మన గురించి పొగడాల, మన గురించి మనం పొగడు, దాన్ని ఎస్డి అంటాం. అది యవనస్తు తెలుసు కాబట్టి దాన్ని చెప్పనక్కర్లా. ఏం మాట్లాడుతున్నానంటే ఆయన ఆ స్థలములో చెప్పిన ప్రసంగము తదనంతరం అన్నాడు, మా సమాజంలో మేము కోల్పోయినది ఏంటి? ఆరాధన. అందుకే రివైవ్ చేయబడింది. తర్వాత ఆరాధన అద్భుతంగా. ఈ మధ్యనే మీరు దాని ఏమంటాము వాట్సాప్ గ్రూప్లలో మీరు పరిచయం అయితే, హెబ్రోన్ గ్రూప్లో హైదరాబాద్లో బాగా వైరల్ అయింది. ఆర్ స్టాన్లీ గారని ఒక వెల్లూరులో ఒక దేవుని సేవకుడు ఉంటాడు, మన డినామినేషన్ కాదు. 4 ఇంటర్వ్యూస్ జరిగాయండి, 4 phases. నిన్న రాత్రి లాస్ట్ ఫేజ్ జరిగింది, ఇంటర్వ్యూ జరిగింది. నాకు కూడా వచ్చింది అది. నేను ఆయన్ని పర్సనల్గా ఆయన ఇంటికి వెళ్ళి కలిశాను. ఇలాంటి వాళ్ళని ఎందుకు కలిశానంటే దానికి చరిత్ర ఉంది. భక్సింగ్ గారు అంటే నాకు అమితమైన గౌరవం. ఏ పుస్తకమైనా మీరు రాయండి, వాక్యము చదవడము ప్రార్థన గురించి భక్సింగ్ గారి పేరు తప్ప ఏ తమిళనాడులో ఎంతోమంది ఉన్నారు దైవజనులు, ఎవరి పేరైనా చెప్పుకోవచ్చు కదా, కానీ ఈయన పేరు చెప్తాడు. ఇంటర్వ్యూ జరుగుతూ ఉందండి, ఇది 2వ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఆరాధన గురించిన ప్రస్తావన. ఎందుకంటే ఇప్పుడు ఆరాధన టాపిక్ కాబట్టి, ఎందుకంటే సింహాసనం కాబట్టి. అన్నాడు ఆయన, ఈ దినాల్లో మనం అనుసరించే పద్ధతి కాదు. మందిరానికి వెళ్ళి 2 చేతులు ఎత్తి ఆరాధన అని పాట పాడుకొని హల్లెలూయా పాడి కానుకలేసి మందిరాన్ని నుంచి బయటకు వస్తాం. 1 గంట ఉంటే గొప్ప. ఇలాంటిది కాదు. వాక్యానుసారంగా ఆరాధన
వాక్య వెలుగులో దేవుని గుణగణాలు, గుణాతిశయాలు, మహిమా గుణాతిశయాలను మనం ఎరిగిన వారమై ఆయన ఏమై ఉన్నాడు అన్న ఎరుకలో ఆయన స్తుతించడమే ఆరాధన. థ్యాంక్స్ గివింగ్ అని ఉంటుంది. కృతజ్ఞతలు దేనికి? ఆయన మనకు ఎవరైనా ఏదైనా సాయం చేస్తే మనం ఏమంటాము? థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అంటే చేసిన దానికి వందనాలు. ప్రభువా నా కొరకు చనిపోయి వందనాలు, రక్తం కాచే వందనాలు, శిలువ మీదలో నా కొరకు క్రైమ్ చెల్లించిన వందనాలు, సమాధికి వెళ్ళే వందనాలు, తిరిగి లేచి, ఇవన్నీ కృతజ్ఞత. కానీ ఆరాధన హూ హీ ఈజ్ అండ్ వాట్ హీ ఈజ్, ఆయన ఎవరు ఏమై ఉన్నారు, అది ఆరాధన. ఈ మాటలన్నీ చెబుతూ అన్నాడు, ఇది భారతదేశంలో పరిచయం చేసిన వాడు భగత్ సింగ్. తమిళనాడులో 4 కూర్చున్నారు, ప్యానెల్ కమిటీ. కింద చాలామంది ఉన్నారు, యూట్యూబ్లో ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. స్టాన్లీ అండ్ బైబిల్. దేశంలో ఎంతోమంది ఉన్నారు, కానీ చెప్పడం చూడండి, టపీమన అది క్లిప్ కలెక్ట్ చేసి అందరికీ సర్క్యులేట్ చేశారు. ఆరాధన ఏదైనా మన సమాజంలో ఎంతైనా తక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతున్నది ఆరాధన, 2 ప్రార్థన. మిగతాదన్నీ వేరే వచ్చేసాయి కాబట్టి అంత మెస్సప్ అయిపోయింది లైఫ్. మనం ఆరాధనలో ఎంతగా ఎదుగుతామో అంతగా ఆత్మీయంగా ఎదుగుతూ వస్తాం. దేవుడు ఏమై ఉన్నాడని నువ్వు స్తుతిస్తూ వస్తావో ఆయన గుణాతిశయాలు మనకు చెప్పకుండానే అలవర్చబడతాయి. అప్పుడు మనలో ఆత్మీయ ఎదుగుదల, క్షేమమును మనం అనుభవిస్తాం. ఎందుకు అనుభవించడం లేదు? ఆరాధన లేదు. అందుకే అన్నాడు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తోత్రముల మూలముల నీ ఒక దుర్గము స్థాపిస్తాయి. ఆరాధన మన చుట్టూ ఒక దుర్గాన్ని కడుతుంది. దుర్గం ఉన్నప్పుడు ఏముంటుంది? గోల్కొండ ఫోర్టుకు రావాలి. దుర్గం అంటే అదే. శత్రువు లోనికి చొరబడలేనంత భారీ కట్టడం అది. అంత సులభంగా రాలేడు. ఏదైనా ఎవరైతే వర్షిపర్స్గా ఉంటారో, ఆరాధికులుగా ఉంటారో, శత్రువు వారి జీవితాల్లోనికి, కుటుంబాల్లోనికి, సంఘాల్లోనికి కూడా వచ్చి పాడు చేయనంతగా దేవుడు వారి చుట్టూ కంచె వేసి భద్రపరుస్తాడు. ఇంత మంచి శ్రేష్టమైన సంగతిని మనకు దేవజనుడు నేర్పించి, సేవకులు ఇద్దరు మనకు నేర్పించి అనుసరించాలని కోరుతున్నప్పుడు ఏం చేస్తున్నాము? మందిరానికి వచ్చి ఎక్కువసార్లు 2 నిమిషాలు అంటే 5 చేస్తాము. ఇక్కడ కాదు, ఇంట్లో చేయాలి. మందిరంలో 1 నిమిషం అంటే 1 నిమిషమే. అలాంటి ఆరాధకులుగా దేవుడు మనల్ని చేయాలనేది మన ఆశాభారం. మీరు గమనించలేదు, నేను సంక్షిప్తంగా లాస్ట్ ఒక స్టేట్మెంట్ చెప్పి నేను క్లోజ్ చేసి నేను ముందుకెళ్తాను. ఆరాధన ఏమనుకుంటున్నారు? మత్తయి సువార్త 4:10 ఒక మాట ఉంటుంది. సాతాను వచ్చి నాకు మొక్కు అన్నాడు. ఆయన ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాకు లేదా ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము, తెలుగులో మ్రొక్కుట, ఇంగ్లీష్లో ఏముంది? వర్షిప్ ద లార్డ్ అండ్ దై గాడ్ అండ్ హిమ్ ఓన్లీ దౌ షల్ సర్వ్. వర్షిప్ ద లార్డ్, దెన్ ఫాలోడ్ బై హిమ్ ఓన్లీ దౌ షల్ సర్వ్. వర్షిప్ ఫాలోడ్ బై సర్వీస్. అంటే వర్షిప్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్. ఆరాధన అన్నది సేవతో సమానము. నువ్వు ఆరాధిస్తున్నావంటే ఏం చేస్తున్నావు? దేవుణ్ణి సేవిస్తున్నావు. ఈ అనుభవం నీకు ఉండాలి. ఈ అనుభవము దానియేలుకు ఉంది. దానియేలు పరాయి దేశంలో ఉన్నాడు. రాజు అన్యుడు సింహపు బోను దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? 6వ అధ్యాయంలో, దానియేలు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నీవు నిరంతరము లేదా నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను. 6:10 ఏంటంటే ప్రైజ్ అండ్ ప్రేయర్ ఉంది ఆయన లైఫ్లో. స్తుతి మరియు ప్రార్థన 2 సేవ. ఈ అనుభవము దానియేలులో చూశాడు. అందుకే ఏమంటున్నాడు? వెంటనే అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా దానియేలు చేసేది ఏంటంటే సేవ. అంటే స్తుతి ప్రార్థన సేవతో సమానం. ఆరాధన వరకే పరిమితం అయితే, ఇది నీవు నేను ఆరాధిస్తూ ఉంటే దేవుని సేవించుచున్న వారమని అర్థము. ఇది లాంటి సేవించే వారి స్తుతుల సింహాసనం మీద ఆయన ఏమవుతాడు? ఆశీనుడవుతాడు. సింహాసనాలు 3 చూసాం. మొదటిది ఏంటి? 99 మొదటి వచనం, కీర్తనల గ్రంథం. కెరూబుల మధ్య నివాసం అంటే నిబంధన మందసం అంటే దేవుని యొక్క సింహాసనము. పాయింట్ నెంబర్ 1. 2 ఆకాశం ఆయన సింహాసనము. 3 66 1 5 34 మత్తయి. అక్కడేమో యెషయా, ఇక్కడేమో మత్తయి. 3వది మన స్తుతుల మీదనే ఆసీనుడు. 22వ కీర్తన 3వ వచనంలో చూస్తాను. 4వది మాత్రం జ్ఞాపం చేస్తాను. ఏంటది?
ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 17లో మనం చూస్తాము, యెరూషలేమే దేవుని యొక్క సింహాసనం. యెరూషలేం అన్నది ఏంటంట? దేవుడి నివాసము చేసే సింహాసనం. యెరూషలేమును సింహాసనం అంటే, సింహాసనానికి విరోధంగా హమాస్ ఈరోజు ఎక్కువ దాడులు ఆనే జరుగుతూ ఉన్నాయి. జయం పొందుతారండి? దేవుడు సింహాసనంగా చేసుకున్న యెరూషలేమును జయించగలరా? ఇశ్రాయేల్ మీద కాదు వాళ్ళ పోరాటము, వితిన్ బ్రాకెట్స్ దేవుని సింహాసనమునకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఏ వ్యక్తి అయినా దేవునికి వ్యతిరేకంగా పోరాడి జయం పొందగలరా? జయం పొందలేరు. దేవుడు ఇదే యెరూషలేమును తన సింహాసనంగా చేసుకుని ఏలుబడి చేయనైన. ఇది ప్రవచనం. ఇది ఎప్పుడు నెరవేర్చబడుతుంది? ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఎక్కడది? 11లో మీరు చూస్తారు. 9 నుంచి 10, 11 వచనాల్లో చూస్తే ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఇదే యెరూషలేమును ఆధారం చేసుకుని పరిపాలించునై ఉన్నాడు. అందుకే అన్నాడు, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు, వారు యుగములు యుగాంతముల వరకు ఏలును. దానియేలు కూడా ప్రవచించాడు ఈ మాట. కనుక ఆ దినాన్ని కూడా రాయబడింది, పరిశుద్ధులను మొదటి పునరుద్ధానములో పాల్గొల వారు ధన్యులను, తర్వాత పరిశుద్ధులునై ఉందురు, వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై ఉండి 1000 సంవత్సరములు పరిపాలన చేయుదురు. క్రీస్తు కూడా పరిపాలన, పరిశుద్ధుల యాజకులు. దేవుడు మనల్ని కూడా దేవుడు చేశాడు. అందుకే మనం ఒక దినాన ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో పాలిభాగస్థులమై మనం అందరం ఏం చేస్తామంటే పరిపాలన చేస్తాం. కనుక ఈ భూలోకంలో ఉండే పదవుల కోసం వెంపలాడొద్దండి, చీపివంతా. చివరికి సింహాసనం, ఈ ఎలక్షన్స్ కూడా అంతే. 7 ఏళ్ళు 5 ఏళ్ళే ఆఫ్టర్ ఆల్. ఈ 5 ఏళ్ళు కొట్టుకొని వస్తూ ఉంటారు. అక్కడ 1000 ఏళ్ళు అంటే మీరు చూడండి ఎన్ని రెట్లు? 200 రెట్లండి. ఊహకే మించింది అది. 1000 ఏళ్ళు పరిపాలించే ఆ పరిపాలనలోనికి ఒక దినం రానున్నాం. ఆ యెరూషలేమే దేవుని సింహాసనం. ఇప్పుడు వెనక్కి వస్తే మొదటి దినవృత్తాంతములో 13వ అధ్యాయం 3వ వచనం వెలుగులో, అయ్యా సౌలు దినములలో మనము దాని యొద్ద విచారణ చేయకయే ఉంటిమి, మన దేవుని మందస్సమును మన యొద్దకు కొని వత్తమరండి. మందస్సము అన్నది దేవుని యొక్క సింహాసనం. 4 విషయాలు చూసాం. ఇప్పుడు నేను పాయింట్ నెంబర్ 2 ఒక 15 నిమిషాల్లో, అప్పటికి 1 అవర్ అవుతుంది. తర్వాత పాయింట్ నెంబర్ 2 సెకండ్ ఫెయిల్యూర్ గురించి. ఇవంతా ఉపద్ఘాతాలు ఇవంతా, కానీ ఇవన్నీ బిబ్లికల్ ప్రిన్సిపల్స్. దీని వెనక అల్లుకున్న ప్రాముఖ్యమైన చరిత్రాత్మకమైన సంగతులను మీకు తేటగా తెలియజేసే ప్రయత్నం. నిబంధన మందస్సము మరలా మన యొద్దకు కొని వత్తము రండి అన్నాడు. మన యొద్దకు అంటే విదిన్ బ్రాకెట్స్ ఏ స్థలము? రెండో సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారం యెరూషలేం. యెరూషలేముకి పాత పేరేంటి? సియోను. ఇంకొక పేరేంటి? దావీదు పట్టణం. 3 పేర్లు అదే వచనంలో ఇమిడ్చబడి ఉన్నాయి. సియోన్ అన్నా, దావీదు పట్టణం అన్నా, యెరూషలేం అన్నా ఒకటే. అది పాత నిబంధన, పక్కన పెడదాం. మన యొద్ద కంటే యెరూషలేమునకు కొని వత్తము రండి అన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నిబంధన మందస్సము ఎన్ని స్థలాల్లో ఉంచబడింది? మొదటి ప్రశ్న. మొదటి స్థలము ఏంటి? చివరి స్థలం ఏంటి? అది చాలా ప్రాముఖ్యం. ఈ సూత్రాలు మనం ఈ విధంగా దీని యొక్క వాక్యాన్ని ధ్యానించలేదు. బైబిల్ స్టడీ కదా, కాబట్టి ఇలాంటి విషయాలు మీకు చెప్తున్నా. ఏదైనా సరే, నేను నిజంగా ఇది 2003 యూత్ క్యాంపులో అరవిందం గారు బతికే ఉన్నారు. కర్నూలు యూత్ క్యాంపులో నేను నేర్చుకున్నాను. 22 సంవత్సరాలు అయింది. ఒక దైవజనుడు యూత్ క్యాంపులో చెప్తూ ఈ నియమాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. దాన్ని ఏమంటామంటే ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్, మొదటిసారి ప్రస్తావించబడిన నియమం అంటాం. బైబిల్లో ఏ పదమైనా మీకు మొదటి తారసపడితే కనిపిస్తే ప్రశ్న వేసుకోవాలి, అండర్లైన్ చేసి ఇది ఎన్నిసార్లు రాయబడింది ప్రశ్న. 2, మొదటిసారి ఎక్కడ, చివరిది ఎక్కడ. కనీసం 3 ప్రశ్నలు చాలు. ఏ పదమైన నిబంధన మందస్సము మొదటిసారి ఉంచబడిన స్థలం ఏంటి, ఎన్నిసార్లు ఏ స్థలాల్లో ఉంది, అది మనం తెలుసుకోవాలి. 5 స్థలాల్లో నిబంధన మందస్సు ఉంచబడింది. 5 స్థలాలు 5 విషయాలు మనకు జ్ఞాపం చేస్తాయి. నేను చివరి స్థలంకి 2వ భాగంలో నేను సవివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మొదటిది రండి, యెహోషువ గ్రంథం. ఇవన్నీ చెప్పాలి అంటే న్యూ బైబిల్ డిక్షనరీ ఇంటర్వర్సిటీ ప్రెస్ వాళ్ళది తీసుకుని స్టడీ చేశారు. ఊరికే రావు, డబ్బులు ఊరికే రావు అన్నాడు కదా కళ్యాణ్ జ్యువెలర్స్ గుండాయన.
కనుక వాక్యం ఊరికే రాదు, యూ హ్యావ్ టు పే ప్రైస్. చదువుకోవాలా. సమయం దొరికితే యవనస్తులారా హాలిడేస్లో ఏం చేయాలి? చదవండి. మనమేమో స్మార్ట్ ఫోన్ స్మార్ట్గా తినేస్తుంది. ఏంటి? టైం. టైం అంటే మీ జీవితం. టైం పోయిందా జీవితమే పోయినట్టు. వ్యర్థంగా బతకద్దండి, జీవించద్దండి. ఇన్వెస్ట్ యువర్ టైం. ప్రపంచ ప్రఖ్యాత బైబిల్ కామెంటరీ కొంచెం సైడ్ ట్రాక్స్ ఎక్కువ ఉన్నాయి, అయినా మన్నించాలి. ఒక మంచి మాట చెప్పాడు. కాలము సమయముతో ఒక వ్యక్తి కనీసం 3 విషయాలు చేస్తాడంట. ప్రపంచ ప్రఖ్యాత బైబిల్ కామెంటేటర్ వారెన్ WSP. ఈ వ్యక్తులు, ఈ దైవజనుడు 89వ ఏట చనిపోయాడు. ఈయనను 2 వ్యక్తులు కలుసుకున్నారు. దేవరపల్లి పక్కన ఉంది కదా, నిడదవోలు అన్న, ఆరోన్ వచ్చాడు. జాన్విటర్ అన్న, సెకండ్ వన్ అన్న దగ్గరికి వచ్చి జయరాజ్ అన్న. వీళ్ళిద్దరూ నెబ్రస్కా బ్యాక్ టు ద బైబిల్ జనరల్ డైరెక్టర్గా 10 సంవత్సరాలు పనిచేశాడు ఆయన. 2003లో ఇంకా ఉద్యోగం రాలే అన్నకి. చాలా కష్టపడి పోగు చేసుకున్న డబ్బులు 20,000 పెట్టి, ఆ దినాల్లోనే కామెంటరీ విలువ చాలా ఖరీదైనది. మనం చదవాలంటే ఫారిన్ ప్రింట్ మనం ఎక్కడ తెచ్చుకుంటాము. తన జీవితగా 25 ఏళ్ళు వెచ్చించాడండి ఆయన. మనకు అందించారు ఇక్కడ, మనం మనము. ఒక దైవజనుడు అన్నాడు, ఈ తరము ఒకవైపు చూస్తే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్లెస్డ్ జనరేషన్స్ అన్నాడు ఆయన. ఎంతో గొప్పగా దీవించబడిన తరాల్లో ఒకటి ఈ తరం అన్నాడు ఆయన. ఎందుకు? అరచేతిలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుల పుస్తకాలు, ఆడియోస్, వీడియోస్, పుస్తకాలు ఫ్రీగా ఉచితంగా మీకు అందుబాటులో వచ్చేసాయి. ఏ తరంలో లేదు ఇది. రెండవది ఇంకొక మాట అన్నాడు, ఇంకొకటి వర్స్ట్ జనరేషన్ కూడా ఇది అన్నాడు. ఎందుకు? దీన్ని వాడలేదు ఎవరు. స్మార్ట్ ఫోన్ దగ్గర గంటల తరబడి జీవితాలను, సమయాన్ని వెచ్చించి పాడు చేసుకుంటున్నారు. ఇన్ని ఉన్నాయి. ఏమైనా బై ప్రోడక్ట్ ఏమైనా వచ్చిందండి? ఏం రాలా. వాటి ట్రాజడీ, విషాదం కదా. ఇవన్నీ లేనప్పుడు 30 ఏళ్ల క్రితం వెళ్తే, నేను రక్షించబడి ఇది 30వ సంవత్సరం, నా గురించి చెప్తే బాగుంటుంది. ఎందుకు మళ్ళీ వేరే వాళ్ళు తిట్టుకుంటారు, మళ్ళీ నా గురించి చెప్పినాడు అన్న, అదే పనిగా తెప్పించినారన్న, తిట్టించడానికి అనుకోవద్దండి. 30 ఏళ్ళ వెనక్కి వెళితే 100 మంది అసెంబ్లీలో ఉన్నారంటే కనీసం 10 నుంచి 15 మంది స్పీకర్స్ ఉండేవాళ్ళండి. తగిలితే వాక్యాలే వచ్చేవి. తగిలితే వాక్యాలే, మళ్ళీ ప్రార్థన, మళ్ళీ నువ్వు తిరిగి జన్మించా, ఈ పదాలే హెబ్రోన్ వాళ్ళకంతా. ఇప్పుడు తగిలితే వేరే స్వరాలు వస్తాయి, మీరు తగలొద్దండి ఎవరిని. ఇప్పుడు డిఫరెంట్ స్టోరీ అది. అపస్వరం వస్తుంది. 25 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం ఏమో కనీసం 100 మంది ఉన్న స్థలాల్లో 10 మంది తక్కువ లేకుండా బోధకులు. ఇప్పుడు 100 కాదు, 1000 అయిపోయాయి. ఏమన్నా బోధకులు ఉన్నారా? స్పెషల్ మీటింగ్ పెట్టాలంటే తలప్రాణం తోకకు వస్తుంది. అట్లే ఆశ్చర్యం లేదా? అంటే మనం ఏమయ్యామో, అప్డేట్ అయ్యామా అండి? మీరేమో స్మార్ట్ ఫోన్, అమెజాన్ గ్రేట్ ఫెస్టివల్ సీజన్ అని అప్డేట్ మీద అప్డేట్ అయిన ఫోన్ కొంటున్నారు. ఎవడు అప్డేటే కావడం లేదు యూత్. మరి మీ మీదనే దేవుడు ఆధారపడుతున్నాడు, నా మీదనే దేవుడు ఆధారపడుతున్నాడు, మన మీదనే ఆధారపడి ఇంత ఇచ్చాడు. ఎక్కువ అకౌంట్ మన దగ్గర సెటిల్ చేస్తాడు. హెబ్రోన్ అసెంబ్లీలో చెప్పని జోనర్ ఏమైనా ఉందా అండి? టాపిక్ ఏమైనా ఉందా? ప్రతి టాపిక్ ఇంక్లూడింగ్ చిన్నపిల్లల మొదలుకొని వృద్ధాప్యం వరకు, చావు వరకు, పెళ్ళిళ్ళు, చివరికి దాంపత్య జీవితం కూడా టాపిక్స్ చెప్పేశారు. ఈ టాపిక్ లేదు అనేదే లేదండి. శోధనలు జయించుట ఎట్లు, ఈ టాపిక్స్ కూడా ఉన్నాయి. అన్నీ చెప్పేశారు. లేనిదంటూ ఏ టాపిక్ లేదు. నాకు తెలిసి 30 ఏళ్ళ అనుభవంలో చెప్తున్నా. మరి ఏం లాభం పొందావు? ఏ ప్రయోజనాన్ని అనుభవించి, రుచించి రానున్న ఈ తరాలకు నువ్వు సేవించడానికి ముందుకెళ్తున్నావు? నథింగ్ ఎల్స్. ఈ దైవజనుడు అన్నాడు, ఈ వ్యాఖ్యానకర్త WSP గారు, అయ్యా సమయమును కనీసం 3 రకాలుగా వాడచ్చు. ఒకటి స్పెండింగ్ టైం, సమయాన్ని ఖర్చు పెట్టడం అన్నాడు ఆయన. 2 వేస్టింగ్ టైం, సమయాన్ని దుర్వినియోగం చేయడం అన్నాడు. ఎఫెసీ 5వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, సమయమును రివర్స్, ఇది దుర్వినియోగం చేయడము. 3వది ఏంటో తెలుసా అండి? ఇన్వెస్టింగ్ టైం అన్నాడు ఆయన. సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి మీరు.
సెలవులు వస్తే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే 96 అంటే ఇంకా టీవీని రాలే. ఈ మధ్యనే ఈటీవీ వాళ్ళు 30 ఏళ్ళ సెలబ్రేషన్స్, ప్రభు స్తోత్రాలు లేవు అప్పుడు, ఇంకా అప్పుడే ఆరంభించాడు. ఎప్పుడో వారానికి ఒకటి సినిమా పడేది, అప్పటికి రక్షించబడ్డాం, జీవితం మారిపోయింది. ఇప్పుడు నిరంతర ధారావాహిక 24/7 ఉంటుంది ఇంట్లో, ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు. నిద్ర రాలేదంటే స్మార్ట్ ఫోను, టీవీ పెట్టుకునేవాళ్ళు. ప్రార్థన, వాక్యం ధ్యానం ఇవన్నీ ఏం లేవు, పురాణం అంత పోయింది, కొట్టుకోపోయింది అంతే. మనం కూడా పోతున్నాం అట్లే. ఏం చేయాలన్నాడంటే, అయ్యా ఖర్చు పెట్టద్దండి, వేస్ట్ చేయొద్దండి, మీ సమయాన్ని పెట్టుబడి పెట్టండి. ఎట్లా పెట్టుబడి పెట్టాలి? వాక్యం చదవడానికి, రెండవది ధ్యానించడానికి, పఠించడానికి, స్టడీ చేయాలన్నాడు. వారంలో కనీసం మీరు యావరేజ్గా 3 to 5 hours ఇంటెన్సివ్ స్టడీ చేయాలి. ఇంటెన్సివ్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి కదా, 12-1 గంట వరకు కోచింగ్ చెప్తారు. 2 గంటలకు పెట్టి 10 గంటల వరకు మధ్యలో దాన్ని ఏమంటాము, ఏ బ్రేకు, స్నాక్స్, డిన్నర్ బ్రేక్ ఉంటుంది అంతే. వాడు చచ్చినట్టు చదవాల్సిందే. ఇంటెన్సివ్ కోచింగ్ సెంటర్లో వేస్తే వాడు మెడికల్ గ్రాడ్యుయేట్గా, ఇంజనీరింగ్ స్టూడెంట్గా బయటకు వస్తాడు. బతికి 60 ఏళ్ళకి దానికి గ్యారంటీ లేదు. మళ్ళీ ఈ మధ్యనే మీరు చూసే ఉంటారు, 41 ఏళ్ళండి ఫేమస్ కార్డియాలజిస్ట్ ఇన్ హైదరాబాద్. ఎందుకంతా 30 ఏళ్ళు మొన్ననే, ఐ థింక్ 39 years. చెన్నైలో ఐ థింక్ జార్జ్ అండ్ ఇంకొక పేరు ఏదో ఉంది, ఫేమస్ కార్డియాలజిస్ట్. ఐసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పేషెంట్ను టెస్టులు చేస్తూ కుప్పకూలి పడిపోయాడు. తన చుట్టూ ప్రపంచ దేశము గర్వించదగిన స్పెషలిస్ట్ ఇన్ కార్డియాలజీ, గుండెకు సంబంధించిన నైపుణ్యం కలిగిన వైద్యులు తన చుట్టూ ఉంటే వారి పర్యవేక్షణలోనే కుప్పకూలి చచ్చిపోయాడండి. 40 ఏళ్ళు కూడా రాలేదు. ఒక డాక్టర్గా పట్టా తీసుకుని బయటకు రావాలంటే 12 ఏళ్ళు చదవాలి. 18, 12, 30 ఏళ్ళు, 9 ఏళ్ళు అంతే సర్వీస్, అయిపోయా. అరే 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతామని ఇంత కఠినమైన సాధన చేస్తున్నామే, మరి నిత్యత్వం ఉంది, దాని కొరకు ఏమన్నా సిద్ధము లేదా సాధకం ఏదైనా ఉందండి? ఇన్వెస్ట్ యువర్ టైం, సమయాన్ని పెట్టుబడిగా పెట్టండి. ఎంత బాధగా చెప్తుంది అనేది. అన్ని స్థలాలకు రాలేము, కానీ అన్ని స్థలాల్లో వెళ్ళాలని ఆశ ఉన్నా మీరే తయారైతే ఎన్నో గ్యాప్స్ మీరు ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ తరానికి దేవుడు అనుగ్రహించిన ఈ ఆధిక్యతలను మీరు సంపాదించుకోవాలి, చదువుకోవాలి. ఇదే ఆర్ స్టాన్లీ గారు ఒక మంచి సలహా చెప్పాడు. రోజుకు ఒక పేపరు, బైబిల్తో పాటు రోజు ఒక పేపరు డిక్షనరీ చదవండి అన్నాడు ఆయన. ఏం చదవండి? నేను హోమియోపతి కాలేజీలో చేరాను. నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది, ఇండక్షన్ అంటాం దాన్ని. ఇంట్రడక్టరీ క్లాస్లో ఒక ప్రొఫెసర్ వచ్చి అన్నాడు, అందరు కూర్చున్నారు, ఏది సమావేశమయ్యారు. మీరు మెడిసిన్ వచ్చారని చాలా గొప్పగా అన్ని చెప్పిన తర్వాత మీలో ఎంతమంది బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 సబ్జెక్టులు ఉన్నాయి కదా, బాటనీ డిక్షనరీ తీసి చదివిన వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అన్నాడు ఆయన. ఏంటంట, ఇంగ్లీష్ డిక్షనరీ చదవడం లేదు ఇక్కడ, బాటనీ డిక్షనరీ ఎక్కడ చదువుకోవాలా, అసలు ఉంటుందన్న సంగతి కూడా తెలియదు. అది చూడండి ఎట్లా అమాయకమైన యుగం చూడండి. ఆయన అన్నాడు ప్రశ్న, బాటనీ, జువాలజీ డిక్షనరీస్ ఎవరైనా చదివారా, ఓపెన్ చేయండి, చేతులు ఎత్తని అన్నాడండి. ఒక్క చేతి ఎత్తితే ఒట్టు నిర్ఘాంతపోయాను. నేనేమైనా ఇంగ్లీష్లో చెప్దాం అనుకున్నా, తెలుగు అన్నా కూడా ఉండి, మళ్ళీ శంకర్ నారాయణ తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ ఉండే మా ఇంట్లో. మా నాన్న ఎప్పుడు పురాణ పెద్ద బాల శిక్ష 2వ తరగతిలో తెచ్చిపెట్టాడు. మీ పిల్లలకి మీరు ఇచ్చే ఆస్తి అంటే తెలుసా అండి, చదువు. 2వ తరగతిలో పెద్ద బాల శిక్ష ఇంత బుక్ తెచ్చిపెట్టాడు మా నాయన ఇంట్లో. నేను చదివాను దాన్ని. మళ్ళీ శంకర్ నారాయణ తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ తెచ్చిపెట్టాడు. బైబిల్తో పాటు పేజ్ టు పేజ్, సైడ్ బై సైడ్ ప్రతిరోజు ఒక పేజీ చదవండి. మీరు బైబిల్ పూర్తి చేసే సమయానికి, అంటే 1 సంవత్సరంలో 365 పేజీలు మీరు పూర్తి చేయొచ్చు అన్నాడు ఆయన. అంటే 365 700 పేజీలు అయితే బ్యాక్ టు బ్యాక్ కదా. 700 అంటే 1200 పేజీల్లో మీరు 2 ఏళ్లలో ఒక బైబిల్ డిక్షనరీ అయిపోతుంది. ఎట్లుంటారు మీరు? నిలబడితే వర్షం, దురదృష్టం లేదు. ఎందుకు లేని మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టడము. నేను సంక్షిప్తంగా నా భాగాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, బైబిల్లో ఒక మాట కనిపిస్తే మొదటిసారి ఎక్కడ కనిపిస్తుంది అని ఆరా తీయాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటి,
నిబంధన మందసం ఉంచబడిన స్థలాలు ఎన్ని? మొదటిది ఏంటి, చివరిది ఏంటి? మొదటిది యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. 5 స్థలాల్లో 5. నేను ఒకేసారి 1 సిట్టింగ్ అన్ని చెప్పేస్తాను, ఎందుకంటే సమయం అయిపోయింది కనుక. రండి, 5వ అధ్యాయం 9వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26, 27 వచనాలు. ఇది 2వ స్థలం. నేను తర్వాత వస్తాను, ఇది ముందైతే చదివేద్దాము, తర్వాత నేను క్లోజింగ్లో దాన్ని ముగించేస్తాను. రండి. వీరందరూ 20, 26 కత్తిదుయ్యువారు. అప్పుడు ఇశ్రాయేలులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. 3వ స్థలం చూడండి. 4వ వచనం చదవండి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతిగా యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హోఫ్నియును ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము నొద్ద ఉండేది కనుక అది 3వ స్థలం. 3వ వచనంలో కూడా ఉంది చూడండి. 3వ వచనము 4వ లైన్. షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసము. సమయం లేదు కనుక నేను కట్ షాట్ చేస్తూ ఉన్నా. 4వది ఏంటి? ఇదే మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. 5వది చివరిది 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం. పదహారవ వచనం. యెహోవా మందసము దావీదు పురమునకు. చాలు, అయిపోయింది. చాలు. 5 విషయాలు మనం చూసాం. నిబంధన మందస్సు ఉన్న స్థలం మొదటిది గిల్గాల్. ఏం జ్ఞాపకం చేస్తుంది? ఐగుప్తు అవమానము దొర్లించబడెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది లోకానికి సంబంధించిన పాపము వలన కలిగిన అవమానము మీ మీద నుంచి దొర్లించి వేయబడే ఏకైక స్థలము భూమి మీద ఏదైనా ఉంది అంటే అది యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ. ఇది యవనస్తురాలా, సహోదర సహోదరి, ఇది యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో ఉన్న అవమానం అంతటినీ కూడా తీసివేయాలని కోరుచూ ఉన్నాడు. ఇది యేసు ప్రభువు యొక్క శిలువ యుద్ధకు రాగలిగితే, ఆయన పాదముల చెంత నీ పాపాన్ని ఒప్పుకుంటే, ఏ పాపాన్ని బట్టి ఏ అవమానాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు, అవమానం అంతటినీ దేవుడు తీసివేస్తాడు. దొర్లించి వేయబడుతుంది, రోల్డ్ అవే. ఇక నీ జీవితంలో పాపానికి సంబంధించిన ఆనవాళ్ళు లేకుండానట్లుగా నీ పాపాన్ని తన రక్తముతో కడిగి శుద్ధీకరించే యేసు ప్రభువు అందుబాటులో ఉన్నాడు. ఆ యేసు రక్తమే ప్రతి పాపము నుంచి నన్ను కడిగి శుద్ధీకరిస్తుంది. కనుక అలాంటి యేసు రక్తము క్రిందికి దేవుడు నిన్ను తీసుకురావాలని కోరుచూ ఉన్నాడు. కనుక ఈ గిల్గాల యొక్క అనుభవము నేను అనుభవంగా మలుచుకుందాము గాక. పాయింట్ నెంబర్ 2, 2వ స్థలాన్ని మనం చూస్తాము. ఏంటది? న్యాయాధిపతులు 20 అధ్యాయం 26, 27లో చూస్తాము. దేవుని నిబంధన మందస్సుము ఆ దినాల్లో బేతేల్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. బేతేలు అన్న మాటకు అర్థం ఏంటి? దేవుని మందిరం. ఏ వ్యక్తి అయినా ఏ స్థలంలో అయినా నువ్వు రక్షించబడినా, నీవు రావలసిన స్థలం ఏదైనా ఉంది అంటే దేవుని యొక్క మందిరం. కనుక ఆ దేవుని మందిరంలోనికి దేవుడు నిన్ను తానే తోడుకొని వస్తాడు. మనం పాత నిబంధన కొత్త నిబంధన 2 వచనాలు చూస్తే యెషయా గ్రంథము 56వ అధ్యాయం 6, 7లో మనం చూస్తాం. నేను నా పరిశుద్ధ పర్వతమునకు వారిని తోడుకొని వచ్చేదను, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. తోడుకొని వచ్చేది దేవుడే. ఎవరు రారు, నీకు తెలుసు తెలియదో, హ్యాండ్ బిల్ వేసామన్నా, పబ్లిసిటీ ఇచ్చాము, అందుకే జనాలు వచ్చారన్న మీరు అనుకుంటే పొరపాటు. అది వాస్తవానికి అది నిజమే, కానీ దేవుడే తోడుకొని వస్తాడు. కనుక దేవుడే ఈ స్థలానికి నన్ను తోడుకొని వచ్చాడు. దేవుని మందిరం అంటే పరిశుద్ధ పర్వతం అన్నాడు చూడండి. దేవుని మందిరములో దేవుడు కోరుకొనదగిన అనుకూలమైనది ఏంటి?
93వ కీర్తన 5లో మనం చూస్తాం, అయ్యా నీ శాసనముల న్యాయము పరిశుద్ధతయే నీ మందిరమునకు ఎన్నటెన్నటికీ అనుకూలం. పరిశుద్ధ పర్వతము విదిన్ బ్రాకెట్స్ పరిశుద్ధమైన మందిరం. ఇదన దేవుని మందిరములోనికి తానే దేవుడు నిన్ను నన్ను తోడుకొని వస్తాడు. తన పరిశుద్ధ మందిర ఆవరణను నిన్ను నన్ను నివసింపజేసి ఆనందింపజేస్తాడు. కొత్త నిబంధన అపోస్తుల కార్యం 2:47లో మనం చూస్తే, అనుదినము రక్షణ పొందుతున్న వారిని వారితో చేర్చుచున్నాను. తెలుగు తర్జుమా, ఇంగ్లీష్లో సంఘముతో చేర్చుచున్నాను. సంఘముతో చేర్చేది యేసు ప్రభు. ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఆ దినానే దేవుడు తన సంఘమనే క్రీస్తు శరీరములోనికి నిన్ను నన్ను అవయముగా దేవుడు చేసేవాడిగా ఉంటాడు. కనుక దేవుని మందిరము నీవు నేను నివసింపడానికి యోగ్యమైన స్థలం. ఆ దేవుని యొక్క మందిరములో ఆయన ప్రసన్నత ఉంది, ఆయన మందిరములో ఘనత ఉంది, ఆయన మందిరములో తేజో మహిమ నివసిస్తుంది, ఆయన మందిరములో సమృద్ధి ఉంది, ఆయన మందిరములో ఆనంద ప్రవాహం ఉంది, ఆయన మందిరములో స్థిరపడి నాటబడి వర్ధిల్లే అనుభవం ఉంది, ఆయన మందిరములోనే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్న అనుభవం ఉంది. కనుక దేవుని మందిరములో నీవు నేను నివసించడం ఎంతైనా క్షేమం. ఆ మందిరములో బలము కూడా ఉంది. 84 కీర్తన 4:5లో చూస్తా, యెహోవా నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. నేను ఆత్మీయంగా బలపరచబడే స్థలము దీని యొక్క మందిరం. అందుకే దీని యొక్క మందిరానికి దేవుడు తానే తోడుకొని వస్తాడు. 3వ స్థలం దగ్గరికి వస్తే, 3వది ఏంటి? షిలోహు. షిలోహు అన్న మాటకు అర్థం ఏంటి? పీస్ బ్రింగర్, సమాధానము తెచ్చువాడు లేదా తెచ్చున్నది అని అర్థం. కనుక పీస్ బ్రింగర్ ఎవరు? యేసుప్రభువారు. కనుక నీవు నేను సంఘములో నివసిస్తున్నప్పుడు సమాధానకర్త యేసుక్రీస్తు ప్రభువారు మనకు శిరస్సుగా ప్రభువుగా ఉండి సమాధానాన్ని సమస్త విధములుగా ఆయన మన ఎడల విస్తరింపచేసేవాడు. అందుకే మన హృదయాల్లో క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఏలుబడి చేయాలని మనం ప్రోత్సహించబడుతున్నాం. ఎక్కడైతే ఆయనకు సముచితమైన స్థానం ఉంటుందో అక్కడ సమాధానము వెల్లివిరుస్తుంది. అందుకే పేతురు అన్నాడు 3వ అధ్యాయం 1వ పత్రికలో అంటూ, ప్రభువును మీ హృదయాలలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. కనుక క్రీస్తు ప్రభువారు మన హృదయాల్లో ప్రభువుగా ఉంటే అప్పుడు ఆయన ద్వారా సమాధానాన్ని సమృద్ధిగా మనం అనుభవించే వారంగా ఉంటాం. ఎందుకు మనం ఈ దినాల్లో సమాధానం లేదు? సంఘాల్లో కానీ కుటుంబకాల్లో కానీ వ్యక్తుల జీవితాలు ఎందుకు లేదండి? ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నాడు, సమాధానపు అధిపతి. అంటే రాజు ఏ స్థానంలో ఉండాలంటే మన హృదయ సింహాసనాసీనుడై ఉండాలి. మనం ఏం చేసాము? ఒక మూలన పడేసాము. అది వ్యక్తి జీవితంలో, కుటుంబంలో, చివరికి సంఘాలైతే అడ్రస్ లేడు ఆయన. అసలుకి ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. లవదిక సంఘం ఒక ఉదాహరణ. అంటే దేవుడికి ఇవ్వవలసిన స్థానం ఏమైనా ఇవ్వకపోతే ఎట్లా సమాధానము? కలవరము, అసమాధానం. అందుకని అధిపతి, ప్రభువు, రాజు. ఆ రాజు సింహాసనమందు మన హృదయాల్లో ప్రతిష్ఠించబడితే తప్ప ఈ సమాధానము మన హృదయ అంతరంగాలు, మన తలంపుల నిండా ఉండదు. అందుకే ఆయనకు సముచిత స్థానం, ఆయన శిరసత్వమునకు అప్పగించుకొని సాగిపోవాలని మనం ప్రోత్సహించబడుతున్నాం. 4వది ఏంటి? కిరియత్తరియము అనే మాట అర్థం ఏంటంటే అరణ్యం. మనకు తెలుసు ఈ జీవిత యాత్రలో మనం సాగిపోతున్నప్పుడు అరణ్య బాట నిజంగా జిగ్జాగ్, అరణ్యంలో త్రోవలు ఉండవు. దిక్కుతోచని స్థితి మన జీవితంలో ఉంటుంది. అయితే ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు, మనతో కూడా ఉంటాడు. ఎందుకంటే నిబంధన మందస్సమైన సన్నిధిని, ఆయన భద్రతను మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ లోక యాత్రలో మనం సాగిపోయేటప్పుడు, అనేక అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు ఆయన మనతో ఉండి మనను సురక్షితంగా కాపాడేవాడు. మనకు తెలుసు ద్వితీయోపదేశకాండం 32:10-11లో అరణ్యములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వాడిని పరామర్శించాడు, కనుగొన్నాడు, ఆవరించాడు, ఆయన ఎత్తుకున్నాడు, మొయిచు వచ్చాడు, భద్రపరిచాడు, కాపాడాడు, నడిపించాడు. కనుక ఈ అరణ్య యాత్రలు కూడా మనను మోసుకొనుచూ వచ్చేవాడు, కాపాడేవాడు, భద్రపరిచేవాడు, మోసుకునేవాడు, అన్ని విషయాల్లో చాలినవాడు. జీవితంలో బహుశా నిరాశ, నిస్పృహ అనుభవాలు గుండా వెళితే, కన్నీరు పర్యంత వెళుతూ, అవమానం గుండా వెళితే, అనారోగ్యం వెళితే, దిక్కుతోచని పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటే, బహుశా ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల మధ్య కొట్టిమిట్టాడుతూ వెళ్తూ ఉంటే, ఓటముల మధ్య నిస్పృహలో ఒకవేళ ఉంటే, ప్రభు నిన్ను విడవడు, ఎడబాయడు, నీతో పాటు ఉంటాడు, చాలినవాడు. అరణ్య ఈ యాత్రలో నిన్ను మోసుకొని ఎత్తుకొని వచ్చేవాడు, నీ మీద దృష్టి నిలిపేవాడు, ఆవరించేవాడు, పరామర్శించేవాడు. ఈ మంచి దేవుడు నీకు దేవుడిగా ఉన్నాడా? దేవుడిగా ఉంటే ధన్యుడు, లేకపోతే ఒక మంచి తీర్మానం చేసుకో.
ఐదవది చివరిది యెరూషలేం. జెరు ప్లస్ షాలోమ్. జెరు అంటే సిటీ, షాలోమ్ అంటే పీస్, అంటే సమాధాన పట్టణము లేదా నగరం అని అర్థం. కనుక ఈ సమాధాన నగరము, పట్టణము, అందులో నీతి నివసిస్తుంది. యెషయా మనకు తెలుసు 2వ అధ్యాయము 16 అనుకుంటాను 19లో ఈ పదాలు ఉంటాయి. యెరూషలేము నీతిగల పట్టణము, నమ్మకమైన నగరము, పూర్వం ఉన్నట్లుగా న్యాయాధిపతులు, తర్వాత పూర్వం తొలి దినాల్లో ఉన్నట్టుగా ఆలోచనకర్తలు నేను నియమిస్తాను అనుగ్రహిస్తున్న చెబుతూ తదనంతరం వ్రాయబడిన మాట. అది నీతిగల పట్టణం, నమ్మకమైన నగరం. ఇదే యెరూషలేం. ఇది నా నిబంధన మందస్సము యెరూషలేమునకు తీసుకురాబడింది. అక్కడ ఆయన నెమ్మదిగా దావీదు పరిపాలించినంతకాలం మాత్రమే కాదు, తదనంతరము సొలొమోను కాలంలో 80 ఏళ్ల పాటు నిబంధన మందస్సు ఉంచబడినట్లుగా చూస్తా. అయితే తర్వాత అది మిస్ప్లేస్డ్ అయింది. అయితే మనకు చివరిలో ఒక చోట కనిపిస్తుంది. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. 11వ అధ్యాయం 19లో మీకు కనబడుతుంది. ఇక్కడ రాయబడింది, ఇదిగో దేవుని నిబంధన మందస్సు అని నేను చూశాను. కనుక దీనికి చాలా ప్రవచనాత్మకమైన విషయాలు ఉన్నాయి. నేను ఇంతటితో ముగించే ప్రయత్నం చేస్తాను. కనుక ఇది నాన్న, ఇక్కడ దావీదు తీసుకుని వచ్చిన ఈ నిబంధన మందస్సము రానున్న ప్రపంచంలో లేదా పరలోక పట్టణంలో అది కనబడినై ఉన్నది. ఈ దేవుని నిబంధన మందస్సం దేవుని యొక్క సన్నిధినికి మనకు గుర్తు. దేవుని సన్నిధిలో సమస్తమైన సరఫరా సదుపాయం ఉంది. దేవుని సన్నిధిలో మనకు తెలుసు, దావీదు అన్నాడు 16-11, అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు. కనుక యెరూషలేమునే దేవుడి సింహాసనంగా చేసుకుంటే ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. అంతేకాదు సంపూర్ణ సంతోషం ఉంది, నిత్య సుఖాలు ఉన్నాయి. అలాంటి దేవుని నిబంధన మందస్సం, దేవుని మందిరాన్ని నీవు నేను ప్రేమించి దేవుని అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాన్ని ఈ భూలోక మందును రానున్న లోకంలోనూ సంపాదించుకున్నట్లుగా దేవుడు మనకందరికీ సాయించును గాక. దావీదు తీర్మానించుకున్నాడు తిరిగి తీసుకుని రావాలని. ఇది నా దేవుని మందిరము, దేవుని సన్నిధి విషయంలో నీ తీర్మానం ఏంటి? పోగొట్టుకున్నావా? దేవుని నిబంధన మంది విషయంలో సన్నిధిని కోల్పోయాడు సౌలు, కానీ దావీదు సంపాదించుకున్నాడు. అందుకే ఒక మాట రాశాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 16లో ఉంటుంది, 15లో ఈ మాట ఉంటుంది. ఏముంటుందంటే, నా కృపను అతనికి ఇవ్వకుండా తొలగిపోయినట్లుగా నేను నీకు నా కృపను ఇవ్వకుండా నేను దాచిపెట్టాను. కృపను పోగొట్టుకున్నాడు, ఆయన సన్నిధిని పోగొట్టుకున్నాడు. అందుకే ఆయన తన జీవితం యావత్తు కూడా పోరాటమే చివరికి మరణించినట్లుగా మనం చూస్తాం. ఎంత దౌర్భాగ్యంగా ముగించాడో చూడండి. మంచి ఆరంభం ఉంది, కానీ మంచి ముగింపు లేదు. ఎందుకు? దేవుని నిబంధన మందస్సు లేదు. దావీదు జీవితంలో ఉంది. తను కేంద్ర బిందువుగా చేసుకున్న స్థలమే, అంటే రాజధానిగా చేసుకున్న యెరూషలేములోనే దేవుని మందిరము మందస్సు ఉండాలని కోరుకున్నాడు. ఈ వాంఛ నీకు ఉండాలి. అందుకే మందిరానికి దగ్గరగా ఇండ్లు ఉండడం చాలా క్షేమం, ఆశీర్వాదం. తద్వారా దేవుని మందిరంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మీరు సంపాదించుకుంటారు. అందుకే అన్నాడు, యెహోవా సీయోనులో నుండి 120 కీర్తన 5లో మనం చూస్తాం, ఆస్వాదించిన గాక. కనుక ఇలాంటి ఆశీర్వాదాలు దావీదు అనుభవించాడు. ఇది మనం కూడా అనుభవించినట్లుగా దేవుని నిబంధన మందస్సం, దేవుని సింహాసనం, దేవుని సన్నిధి విషయంలో ఒక ఖచ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్లుగా ప్రభు మనకందరికీ సహాయం చేయను గాక. రండి ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.